దేవుడు ఏమిచ్చాడు అనొచ్చు కదా, ఇంట్లో వాళ్ళు కూడా అనొచ్చు కదా. నీకు దేవుడు ఏమిచ్చాడు, శ్రీనివాస్ గారి ప్రవచనాలు రోజు వింటున్నావు, ఏమిస్తున్నాడు నీకు దేవుడు, ఏమిస్తున్నాడు? ఉం? ఎందుకు విని లాభం ఏముంది? రోజు 9 నుంచి 10 దాకా వినడం లాభం ఏముంది? కొన్ని విన్న తర్వాత మళ్ళీ రివిజన్ అవి కూడా చేసుకోరు కదా, మర్చిపోతారు కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఇటు మీ కోరికలు తీరడం లేదు, ఇటు పరిణతి కూడా రాలేదనుకోండి, అది ఇబ్బందా కాదా ఒకసారి ఆలోచించండి. అంటే నేను చెప్పే ప్రవచనాలు మిగతా ప్రవచనకర్తలలాగా కాదు. నాకు మీ దగ్గర నుంచి డబ్బు వద్దు, గుర్తింపు వద్దు, నాకు ఏ రకమైన వేరే అవసరాలు లేవు. నంబర్ 1. నంబర్ 2, నేను ఎవరినో నేను కలిసినప్పుడు నాకు ఓకే ఏదో గిఫ్ట్ ఇవ్వండి అని కూడా లేదు. ఒక్కసారి నాకు తెలియకుండా ఏమైందంటే, ఒక ఆవిడ ప్రసాదం పంపిస్తానని చెప్పి 3 years బ్యాక్. అంటే సరే ప్రసాదం అంటే ఊరికే అనుకున్నాను. సరే ఆవిడ ప్రసాదం పంపించింది, నేను ఆఫీస్లో ఉన్నాను, ఆఫీస్లో పెట్టేయమంటే వాళ్ళ డ్రైవర్ వచ్చి మా ఆఫీస్లో పెట్టేసి వెళ్ళాడు. అది నేను చూసుకోకుండా ఇంటికి తెచ్చుకున్నాను. ఇంటికి తెచ్చుకొని చూసేసరికి అందులోపల కనీసం ఒక 2000 రూపాయల ఖరీదైనటువంటి బట్టలు, తర్వాత ఇవి ఉన్నాయన్నమాట. ఇది తప్పు అని నాకు తెలుసు. ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేసి నేను ఇది తప్పు అని చెప్పడానికి కూడా లేదు, అడిగాను. నేను వీళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఇస్తానని ఎవరిదో కొంతమంది పేర్లు చెప్పింది. నేను వాళ్ళందరూ తాటకులు, శూర్పణఖలు. వాళ్ళకి కావాలి, వాళ్ళకు గుర్తింపు కావాలి, వాళ్ళకు జనాల నుంచి డబ్బు కావాలి, వాళ్ళకు జనాలు డబ్బు మీద బతుకుతారు. అండ్ ఇదంతా నాకు అది అవసరం లేదు కదా. నేను ఐఎమ్ లర్న్డ్ మ్యాన్. నాకు నాకు డబ్బు ఉంది, నాకు దేవుడి దయ వల్ల నేను కష్టపడి సంపాదించుకోగలిగే ఇది ఉంది. నేను పేదరికం నుంచి వచ్చాను. నాకు నా నీడ్స్, నేను చాలా తక్కువ నీడ్స్ తోటి బతకగలను. నాకు అసలు అంటే నేను చెప్తున్నాను కదా మీకు, నర్మదా ప్రయాణం వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా, నేను డార్మెటరీలలో పడుకున్నాను. ఓకే, ఎక్కడ పడితే అక్కడే పడుకున్నాను. ఓకే, ఒక్కనే వెళ్ళిపోయాను. ఒకసారి చీకటి లోపల అర్ధరాత్రి ఎవ్వరూ లేరు ఆ ప్రదేశంలో, ఆటో వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కూడా తెలియదు. ఆ సమయంలో కూడా భయపడలేదు. ఏం జరుగుతుంది మ్యాక్సిమం. సో అంటే అసలు నాకు నాకు ఇంకా అంటే ఇది పోతుంది అనే భయం లేదు నాకు. నాకు దేని మీద భయం లేదు. నాకు ఏది కావాలని లేదు, ఏదన్నా భయం లేదు. ఇది కేవలం భగవద్గీత నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భగవద్గీత నా జీవితాన్ని చాలా మార్చింది. నేను ఇండియాకి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఓకే, ఎంత మార్పు. నేను ఇండియాకి వచ్చినప్పుడు ఎంత ఎంత మందిని నేను ఎదుర్కొని ఇండియాకి వచ్చానో నాకు తెలుసు. దాదాపు ఉద్యోగం పోగొట్టుకున్నంత పని అయింది. నేను ఇక నేను వద్దు, నేను ఇండియాకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి, ఎవ్వరూ నాకు అవసరం లేదు, నేను నేర్చుకోవాలి, ముందు హిందూ ధర్మాన్ని నేర్చుకోవాలి, దేశానికి ఏదో ఒకటి మనం చెయ్యాలి అని చెప్పేసి వచ్చాం. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఏ ప్రవచనకర్తలైనా నా కాళ్ళు పట్టుకో, నాకు డబ్బులు ఇవ్వు. వీళ్ళు 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 ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు ఒకడేమో డబ్బులు తీసుకోడు, కానీ వాడికి గుర్తింపు కావాలి, అహంకారము. వాడికి డబ్బు తీసుకోడు, కానీ ఏంటంటే వాడు రకరకాల రూపాల లోపల జనాల దగ్గర నుంచి ఫేవర్స్ తీసుకుంటూ ఉంటాడు. గుర్తింపు, వాడికి పోలీసులు తెలుసు, మినిస్టర్స్ తెలుసు, వాడికి ఏ పదవి కావాలంటే ఆ పదవి తెచ్చుకోగలడు. ఇంకో ప్రవచన కడుతున్నాడు, వాడికి అసలు ఎలా అంటే మొత్తం ఉన్నదంతా కూడా వాడి పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటాడు. వాడు వాడు ఒక 4-5 ఇల్లులు కట్టేసేసుకున్నాడు. ఇంకా కొంతమందిని చూశాను, వాళ్ళు మేమే దేవుళ్ళం అని చెప్పేసి వాళ్ళ జీవిత చరిత్రలు చదివించేసుకుంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు అర్థం కాలేదంటే నిజంగా ఏం చేస్తున్నాను నేను. నేను ఇప్పుడు ఇండియాకి వచ్చాను, నేను నేర్చుకుందామని పోనీ మా అమ్మ బాగా లర్న్డ్ ఉమెన్. అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ ఏంటి నేనేం చేయాలి అంటే, చదువుకో, భగవద్గీత చదువుకోండి. భగవద్గీత చదివితే ఏమర్థమవుతుంది? భగవద్గీత అలా అర్థమయ్యేదా? సో నాకు నాకు అర్థం కాలేదు ఏంటి దారి. నా అదృష్టము శివానందాశ్రమంకి, ఇవి దయానందాశ్రమానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, అక్కడ ఎవరు నన్ను డబ్బు అడగడం లేదు, నేనున్న అకామిడేషన్ ఫ్రీ, నాకు కోర్సు ఫ్రీ. తర్వాత నువ్వు ఈ బట్టలు వేసుకున్నావు, ఆ బట్టలు వేసుకున్నావు అన్నారు. నోబడీ వాజ్ దేర్ టు జడ్జ్ మీ, నోబడీ వాజ్ దేర్ టు క్వశ్చన్ మీ. సో ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెడిటేషన్, ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ ద కోర్స్. నేను నా హిందూ ధర్మం అంటే ఏంటో నేను తెలుసుకోగలిగాను. ఈ మోసగాళ్ళు చేస్తున్నట్టుగా నువ్వు ఈ పని చేస్తే ఈ గుడికి వెళ్తే ఈ కోరిక తీరుతుంది, ఆ గుడి తీరదు, అది అబద్ధం. అది అబద్ధం. మన ప్రారంభం ఎవరు మార్చరు, అది అబద్ధం. నేను ఏం చెప్పాలి? సో నాకు అట్లా చూసిన తర్వాత, వాళ్ళని చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది, వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి. ఇంతలోకి గీతా ప్రెస్ వాళ్ళది తెలిసింది నాకు. గీతా ప్రెస్ వాళ్ళు చేస్తున్న సేవ చూసాక ఆశ్చర్యపోయాను. తర్వాత ఎక్కడెక్కడో వెతుకుతున్నాను, హైదరాబాద్లోనే రామకృష్ణ మిషన్ చూసిన ఇంత అద్భుతమైన ఉన్నాయా. నేను అంతా చెడు చూశాను, ముందంతా చెడు చూశాను. ఈ ప్రవచనకర్త ఆ ప్రవచనకర్త, వీడు శ్రీశైలం తీసుకెళ్తాడు, వాడు కాళహస్తి తీసుకెళ్తాడు, ఇంకో చోటికి తీసుకెళ్ళి ప్రతిరోజు డబ్బుని దండుకున్నారు లిటరల్లీ. ఏదో రకంగా అంటే ఇలాగ తీసుకుంటామని చెప్పాడు. ఒక ప్రవచనకర్త ఏం చేస్తాడంటే యాత్రలకు తీసుకెళ్ళి ఏం చేస్తాడు, ముందు అందులోంచి ఫస్ట్ కట్టు కొట్టేస్తాడు. ఒక 5 లక్షలు 6 లక్షలు ముందు పక్కన పెట్టేయాల్సిందే. ఆయన కింద అనుచరులందరూ కూడా పైలట్ ట్రిప్లకు వెళ్తారు. అవన్నీ చూడడానికి వాళ్ళు 5 లక్షలు ఖర్చు పెడతారు.
వాళ్ళ ఖర్చులన్నీ దీని మీదనే. సో ఇది ధర్మమా? మంది చెప్పే కదా తెలంగాణ లోపల మంది సొమ్ము మీద మంగళహారతి చేసుకోవడం గొప్పనా? నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇవన్నీ తప్పని తెలుసు. కానీ తప్పు కానీ మన ధర్మంలో ఏం చెప్పిందో తెలియదుగా. బహుశా వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అనుకునేవాడిని. వాళ్ళు ఏమన్నా గురువు పాదాలు పట్టుకుంటే నీ పాపాలన్నీ పోతాయి. ఏమో పాదాలు పట్టుకుందాం, పాదాలు పట్టుకుంటే నాకేం మార్పు వచ్చేది కాదు. వాళ్ళు చేస్తున్నది తప్పు అని మనసు లోపల ఉంది. ఎవరు నాకు చెప్పేది కరెక్టా కాదా? ఎవరు చెప్తారు? ఈ రోజుల్లో ఎవరు చెప్తారు మనకు కరెక్ట్ దారి? ఎవరు చెప్తాడు మనకి ఈ రోజుల్లో కరెక్ట్ దారి ఏదో ఎవరు చూపిస్తాడు? అలా రామకృష్ణ మిషన్ లోపల ఉండి హిందూ మతం అర్థం చేసుకుని మళ్ళీ శివానంద ఆశ్రమంలో 6 నెలలు ఇండియన్ ఫిలాసఫీ వెస్టర్న్ ఫిలాసఫీ చదివిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, నేను ఇండియాకి రావడము అన్నీ వదిలేసుకొని నేను ఇక్కడ భారతదేశానికి రావడం తప్పు పని కాదు, ఇది దైవ నిర్ణయం. చిన్నతనంలో రిటైర్మెంట్ తీసుకోవడం 37 ఇయర్స్కే రిటైర్ అవ్వడం దైవ నిర్ణయం. నేనేమాలోచించాను, సరే అయితే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఏం చెప్పారో, భగవద్గీతలో ఏం చెప్పారో అదే పాటిద్దాం. నా లోపల పరిణతి వస్తుందా రాదా? నేను అనుకున్నట్టుగా నాకేవైతే ఇప్పుడు ఈ ప్రవచనకర్తలని ఈ మఠాధిపతులను పీఠాధిపతులను ఇలా ఇలా అంటాడు వాడు. ఇలా అనేసి ఏం చేస్తారు, ఇంటికి వస్తావనుకో, వాడు డబ్బులు ఇస్తే కానీ ఇంటికి రాడు. వీళ్ళని మన శంకరాచార్య వాళ్ళందరినీ పీఠాలలో పెట్టి వెళ్ళిపోయాడు. శంకరాచార్య మహానుభావుడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు, విగ్రహారాధన ఆయన వద్దని చెప్తే వీళ్ళు శంకరాచార్యుడిదే విగ్రహం పెట్టి దాంట్లో ఒక ప్రీస్టుని పెట్టి ఆయనతోటి ఇవి ఇచ్చి దానికి మళ్ళీ మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. మన దగ్గర డొనేషన్స్ తీసుకుని మనకు కట్టించేసి ఒక్కొక్క రూము బయట హోటల్తో సమానమైన రేట్లు పెట్టి, ఏ సేవ ఎక్కడైంది? మీరు ఆలయానికి సేవ కట్టించండి. ఏం సేవ అది? సేవ ఎలా అవుతుంది? నువ్వు దాన్ని చూపించి ఇంకొంతమంది దగ్గర డబ్బులు ఆగుతున్నావు. మళ్ళీ వీటన్నిటికీ ట్రస్టీలు ఉంటారు, బోర్డు మెంబర్స్ ఉంటారు, వాళ్ళు కార్లు కొనుక్కుంటారు, బంగ్లాలు కొనుక్కుంటారు, రాయల్ జీవితాలు గడుపుతూ ఉంటారు. అంటే ఎంత ఎంత నాకు అర్థం కాలేదు. అయితే భగవద్గీత తప్ప ఏదో ఒకటి నేనేమనుకున్నానంటే బహుశా నాది తప్పు. ఎందుకంటే వీళ్ళందరికీ భగవద్గీత తెలుసు, నాకు ఒక్కడికే తెలియదు. ఈ మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ మహానుభావులు, వీళ్ళందరూ నాకేం తెలియదు. కానీ వాళ్ళు చేస్తున్నవన్నీ తప్పే కదా. ఇప్పుడు ఎంత కాదన్నా మంది సొమ్ము తీసుకోవడం తప్పు. మరి పరాయి సొమ్ము తప్పైనప్పుడు వీళ్ళందరూ మంది సొమ్ము మీద ఎలా బతుకుతున్నారు? అందరూ కూడా పిండుకుంటున్నారు కదా. నువ్వు నా కాలు కడిగినందుకు వేలు, ఇంటికి వస్తే 15 లక్షలు 20 లక్షలు లేదే వెళ్ళరు వాళ్ళు. నా పాతకలు తీసుకున్నావు, ఇవి తీసుకున్నావు, అవి తీసుకున్నా, జీవిత చరిత్ర చదువు, నేనే దేవుణ్ణి అంటే తప్పు కాదు. మీరు మన అందరిలో దేవుడు ఉన్నాడంటే కరెక్టు. కానీ నేను దేవుణ్ణి, మీరందరూ నా బానిసలు అంటే తప్పు. ఇది 1,00,000 సార్లు పారాయణం చేయండి, ఇది 1,00,00,000 సార్లు పారాయణం చేయండి, ఇది నా ఆదేశం. సో ఈ డోలాయమానం లోపల నా చదువు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, అట్లాగా నాది ఇది చేస్తూ ఉన్నాను. తర్వాత అప్పుడు నాకు భగవద్గీత అంటే, నేను ఎందుకు అంటున్నా, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏం మార్పు వస్తుంది భగవద్గీత లోపల? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను మీ అందరికీ చెప్తున్నా, మీరు రేపటి నుంచి ఎవరు రాకపోయినా కూడా ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. మీ కోరికలు తీరుతాయని ఎవరైనా జాయిన్ అవుతే జాయిన్ అవ్వవు. మీకు ఏదైనా పుణ్యం వస్తుంది అది చెప్పలేం. అంటే శ్రవణం వల్ల వచ్చేది ఏదైనా కొద్దిగా వస్తే రావచ్చు, కానీ మన యాటిట్యూడ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ శ్రవణం. సో అది గ్యారంటీ లేదు. మరి ఏంటి గ్యారంటీ అంటే అర్థం చేసుకున్న మరుక్షణం జీవితం మారిపోతుంది. ధైర్యంగా ఉంటారు, ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి శక్తి మనందరినీ టేక్ కేర్ చేస్తుంది. ఆ శక్తి సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ శక్తి మనందరి లోపల కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బంధాలన్నీ కూడా అశాశ్వతం. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. భగవంతుడు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మీవి కాదు, ఇవన్నీ కూడా నావి. ఎవరిదో కారు వాడుకుంటున్నాం మనం. పిల్లలంతా ఖుషి అయిపోయారు, మా నాన్న కారు తీసుకొచ్చాడని. ఓ పెద్ద కారు తీసుకొని వాడుకుంటుంటే ఒక 2 ఇయర్స్ తర్వాత ఆ కారుని వెళ్ళి పట్టుకెళ్ళిపోతాడు వాడు, ఎవడో బ్యాంక్ వాడు. ఏంటి అంటే, నాన్న ఈ కారు మనది కాదు, బ్యాంక్ వాడిది. ఇక్కడ ఏ వస్తువు మనది ఒకసారి ఆలోచించండి. ఈ శరీరం మనది కాదు, శరీరం పడిపోవాల్సిందే ఒకరోజు. ఇక్కడ కొనుక్కున్న వస్తువులన్నీ ఇక్కడే పడిపోవాల్సిందే. పిచ్చి పారాయణాల వల్ల, పిచ్చి రిపిటేషన్స్ వల్ల, మనస్సు పెట్టని పూజల వల్ల, భావన లేని పూజల వల్ల
భావనతో చేస్తున్న వాళ్ళని నేనేం అనను, భావనతో చేసేవారిని నేను ఒక్క మాట కూడా అనను. కానీ ఆ భావన ఏముండాలి అంటే ఇదంతా కూడా భగవంతుడిది. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు 10వ అధ్యాయం భగవద్గీతలోకి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు భగవంతుడిదే. సృష్టికర్త భగవంతుడే, స్థితికర్త భగవంతుడే, ప్రళయకర్త భగవంతుడే. తిరోధారము భగవంతుడి నుంచే జరుగుతుంది. మనకు మోక్షం కావాలన్నా కూడా భగవంతుడే ఇస్తాడు. కానీ మనలోని కోరికలు మనను ఎదగకుండా చేస్తున్నాయి. కోరికలుండి ప్రతిదీ కూడా నేనే సాధిస్తున్నాను అనే అహంకారంతో మన అహంకారం పనిచేయనప్పుడు భగవంతుని కోరుకుని ఏదో విధంగా నాకు ఈరోజు కోరిక తీరిపోతే సరిపోతుంది, కానీ కోరికలే లేనటువంటి జీవితం కావాలి అని ఎందుకు అనుకోము? ఆ పరిణతికి కావాలి. ఒకప్పుడు సినిమాలలో ఏమయ్యేదంటే ముందు పేర్లు పడేది, తర్వాత సినిమా స్టార్ట్ అయ్యేది. తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే ముందు కొద్దిసేపు సినిమా నడిచి మధ్యలో పేర్లు పడేవి. ఈరోజు అలాగా కొద్దిసేపు ఉపోద్ఘాతం చెప్పుకున్నాము, తర్వాత ఇప్పుడు పేర్లు పడ్డాయి అన్నమాట. ఏం జరిగింది అంటే ఏంటంటే మనని మనం తెలుసుకుని మనని మనం ఉద్ధరించుకోవడమే జరుగుతుంది ఇక్కడ. అంతేగాని దీనివల్ల ఏదో పుణ్యం నువ్వు ఇన్ని లక్ష సార్లు చేస్తే నీకు ఇది వస్తుంది, కోటి సార్లు చేస్తే అది ఏమి రాదు. భావం అర్థం చేసుకుని అందులో ఉన్న సత్యాన్ని గుర్తించిన మరుక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సత్యాన్ని గుర్తించిన మరుక్షణము భగవంతుడి లోపల చేరుకుంటాం. ఆ సత్యమే భగవంతుడు చెబుతున్నాడు, బాబు నీకు కావాల్సింది ఏంటి తెలుసా, నన్ను నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. 7, 8, 9 అధ్యాయాలు చాలా అద్భుతమైనటువంటి అధ్యాయాలు. నేను క్విజ్ పంపించాలి, డ్యూ ఉంది నాకు తెలుసు, సమయం దొరకడం లేదు. 7, 8, 9 అధ్యాయాలలో భగవంతుడు తన స్వరూపాన్ని తెలుపుతూ ఈ ప్రపంచంలో ఉన్నదంతా నాదే, నువ్వు నన్ను గనక ప్రేమిస్తే చాలు. అయితే నేను నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఓ నరుడా, అర్జునుడు నరుడు మనందరికీ చెప్తున్నాడు, నేను నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా, నా వైభవమైనటువంటి ఈ మహిమలు, దేదీప్యమైనటువంటి మహిమలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నీకు ధ్యానం చేయడానికి పనికొస్తాయి. ఓకే, ఇక్కడ ఆపుతాను ఒకసారి. ధ్యానం చేయడానికి పనికొస్తాయి అన్నారు కదా భగవంతుడు, దాని అర్థం ఏంటో ఎవరైనా చెప్పగలరా ఒక్కసారి? నా మహిమలన్నీ కూడా నీకు గుర్తుంచుకుంటూ ధ్యానం చేయడానికి పనికొస్తాయి అన్నాడు. ఎవరైనా మీకు అర్థమైన పద్ధతిలో చెప్పగలరా ఏంటో దాని ఉద్దేశం? ధ్యానం చేసి సార్, ధ్యానానికి పనికొస్తాయంటే నువ్వు నా మీద దృష్టి పెట్టడానికి, నాకు సమీపంగా ఉండడానికి పనికొస్తాయి అని చెప్పడం సార్. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? ఇంకొక కొద్దిగా డిఫరెంట్ ఉన్న ఆన్సర్ ఎవరైనా చెప్పగలరా? ఏ పని చేసినా స్వామిని తలుచుకుంటూ చేస్తుంటే ధ్యానం, నడుచుకుంటూ చేసినా ధ్యానమే, నేను శ్రవణం చేసుకుంటూ కూడా చేస్తే కూడా ధ్యానం కిందకి వస్తుందా అని అడుగుతున్నాను. ఓకే ఓకే, గుడ్ గుడ్. ఇంకెవరైనా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. నన్ను ఏ పని చేసినా నన్ను ధ్యానం చేసుకుంటూ ఉంటాము అని అంటే మహిమలు అన్నారు కదా సార్. ఆ మహిమలు అంటే ఆయన చేసిన సద్గుణాలని కూడా మనం తలుస్తూ ఉంటాం. ఆ సద్గుణాల వల్ల కూడా మహత్వం ఉంది అని ఆయన గుణాలని, ఆయన మహిమల్ని చూసినప్పుడు మనకి కొంచెం అవగాహన అవడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్. జై శ్రీకృష్ణ సార్. అర్పణ భావంతో చేయడం అన్నట్టు అర్పించడం. ఓకే ఓకే. ఆత్మతత్వం తెలుస్తుంది కాబట్టి మహిమలు తెలుసుకున్నప్పుడు అంతా ఒకటే, ఆత్మతత్వం తెలుసుకున్నప్పుడు మనకి అప్పుడు ధ్యానం కుదురుతుంది. కరెక్ట్. అంటే ఇంకా రెండోది లేదు అనుకున్నప్పుడే కదా మనకి
ఎక్స్పెక్టేషన్ ఇంకేమి అన్నిటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ధ్యానం గురించి. వండర్ఫుల్, వండర్ఫుల్. మనకి భగవంతుడికి తేడా లేదు అనేటటువంటివి ఆయన నామాలన్నీ కూడా. మనకు దుఃఖం అనేది ఎందుకు వస్తుంది, ధ్యానం ఎందుకు కుదరదు? ఒక్కసారి కొద్దిగా మనం మళ్ళీ 6వ అధ్యాయానికి వెళ్దాం. మనకు ధ్యానం కుదరకపోవడానికి కారణం ఏంటంటే మన ఆలోచనలు మనని భగవంతుడికి కానీ విషయానికి కానీ దూరంగా ఉంచుతాయి, ధ్యేయ వస్తువుకి దూరంగా ఉంచుతాయి. ఒకసారి ప్లీజ్, ధ్యానము, ధ్యేయము. ఓకే, ధ్యానం అంటే చేసే ప్రొసీజరు, ధ్యేయం అంటేనేమో ఏదైతే మనకు లక్ష్యం ఉందో అది. ధ్యాని ఎవరైతున్నారో వ్యక్తి. కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్. నేను చేసే పని ధ్యానము, నా ధ్యేయం ఏదైతే ఉందో ఆ ధ్యేయము ఏంటి అంటే మన మనస్సు ధ్యేయం మీద పెట్టాలి. ఒకసారి వినండి, మన మనస్సు ధ్యేయం అంటే లక్ష్యం, దేని మీద అయితే మనం ఫోకస్ పెడతామో ఆ వస్తువు. చేసే పనిని ధ్యానం అంటాము, చేసేవాడిని ధ్యాని అంటారు. ఈ మూడు ఒక్కటే, వేరువేరు కాదు ఇవి మూడు. దీన్ని త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి అనేవి ఏంటంటే కర్త, కర్మ, క్రియ అనే మూడు కూడా ఒకటి. ఇప్పుడు ఇందులోపల నేను నా లోపల ఉన్నటువంటి భగవంతుడి పైన నేను ఫోకస్ పెట్టినప్పుడు నాకు ఇంకా దుఃఖం వచ్చే అవకాశం లేదు, ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఏది చూసినా కూడా నాకు భగవంతుడే గుర్తుకొస్తూ ఉంటాడు. ఇది నాది కాదు అన్నప్పుడు నిర్లిప్తత కూడా వస్తుంది. మళ్ళీ మనం ఎప్పుడు తెలుసుకున్న ఎగ్జాంపులే బ్యాంక్ మేనేజర్ ఎగ్జాంపుల్ తెలుసుకుంటే, బ్యాంక్ మేనేజర్ బ్యాంకుకు డబ్బు వచ్చినప్పుడల్లా పొంగిపోడు, నాకు ఇవాళ డబ్బు వచ్చింది అని పొంగిపోడు. జనాలందరూ విత్డ్రాయల్ చేసుకున్నా కూడా విత్డ్రాయల్ చేసుకుంటారా మీరు అని కర్రతో కొడతాడు, వాళ్ళని కొట్టాడు. ఎంత విత్డ్రా కావాలి, 10 లక్షలు తీసుకోండి అని ఇచ్చేస్తాడు, అంతే. ఆ నిర్లిప్తత ఎందుకు వచ్చింది అంటే ఇది నాది కాదు, ఇదంతా కూడా గవర్నమెంట్ది అని చెప్పి తెలిసినప్పుడు కదా. అదేవిధంగా ఇవన్నీ కూడా భగవంతుడివి అని తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక రకమైనటువంటి నిర్లిప్తత వస్తుంది. నీకు వచ్చినటువంటి బంధాలు భగవంతుడివి, నీకు కనిపించే వస్తువులు భగవంతుడివి, నువ్వు చూసేవన్నీ భగవంతుడివే. ఆఖరికి నీ ప్రారంధం కూడా భగవంతుడు కర్మఫల ప్రదాత. మనం చేసినటువంటి కర్మలన్నింటికి ఫలితాలు ఇచ్చింది ఆయన. సో ఇలాంటి సమయాల లోపల మనకి ఇంకేమవుతుందంటే ఒక రకంగా ధ్యానము భగవంతుడివే అన్నీ అన్నప్పుడు మనం ఏమవుతుంది, ఇంకా ఇవి భగవంతుడివి అన్నటువంటి ఉద్దేశంలోనే ఉంటాం, కానీ మనకు సంబంధించింది అనుకోము. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, కష్టం వచ్చినా కూడా ఈ కష్టం నాది కాదు అని అనుకుంటాం, సుఖం వచ్చినా కూడా ఇది సుఖము తాత్కాలికము. ఒక చిన్న కథ మీ అందరికీ తెలిసిన కథనే. ధర్మరాజుకి కష్టం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిట్టి ఇస్తాడనమాట. ఇవ్వగానే ఏంటి చిట్టి అంటే మళ్ళీ చూసుకుందువు కానీ, ఎప్పుడైనా చూసుకుంటూ ఉండో, కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీకు ఇది పనికొస్తుంది అని. సార్ కష్టం వచ్చినప్పుడు చూసుకుంటాడు ఆయన, సుఖం వచ్చినప్పుడు కూడా చూసుకుంటాడు. ఆ 2 సార్లు కూడా అందులో ఏముంటుందంటే ఇది దాటిపోతావులే అని ఉంటుంది అనమాట. అంటే కష్టం వచ్చినా దాటిపోతావు, సుఖం వచ్చినా దాటిపోతావు. అంటే కష్ట సుఖాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఇలా నడుస్తూ ఉంటాం, రోడ్డు ఒకసారి గుంతలు వస్తాయి, ఒకసారి మంచి రోడ్డు వస్తుంది, మంచి రోడ్డు, ఒకసారి మళ్ళీ గుంతలు వస్తాయి. ఒకసారి ఏ విధంగానైతే మనం చేసేటటువంటి మామూలు ప్రయాణంలోనే ఇన్ని గుంతలు ఇవన్నీ వస్తే సహజంగా తీసుకుంటున్నామో, జీవితంలో వచ్చే కష్టాలను అలా సహజంగా తీసుకుని ఇవన్నీ నావి కాదు అనేటటువంటి అంటే ఆ నిర్లిప్తత రావడం వల్ల ఏమవుతుందంటే ఈ భగవంతుడి పైన మనకు ఫోకస్ పెరుగుతుంది. ఇవన్నీ దేవుడివి, నాకు సంబంధించింది కాదు, ఆయనకు నేను శరణాగతి అయితే చాలు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి జవాబులన్నీ కూడా కరెక్టే. ఇది చూసిన తర్వాత అర్జునుడు ఆశ్చర్యపోతున్నాడు, ఏంటంటే మరి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు అంటే ఆయన చెప్తున్నాడు, ఇది నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ఓ మహాబాహో. తెలివే బాహువులు అంటే ఇది మంచి శక్తి ఉన్నవాడా అనే కాదు, ఇక్కడ శక్తి ఉన్నవాడా, బుధశక్తి ఉంది నీకు, బుద్ధిశక్తిని పెంచుకో ఫస్ట్. నేను నీ హితం గురించి చెప్తున్నా. ఎందుకోసం చెప్తున్నానంటే నువ్వంటే నాకు ఇష్టం. భగవంతుడికి చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఒకసారి ఆలోచిద్దాం. భగవంతుడికి చెప్పాల్సినటువంటి అవసరం ఏముందంటే బహుశా భగవంతుడు సృష్టి ఇలా ఉంటుంది అని అనుకోకపోవడం. సృష్టి తను సృష్టించినటువంటిది ఇంత అల్లకల్లోలంగా ఉంటుంది, జనాలు ఇంత అల్లకల్లోలంగా ఫ్రస్ట్రేట్ అవుతారు అని చెప్పేసి భగవంతుడు అనుకోలేదు. ముఖ్యంగా కలియుగం వచ్చేసరికి ఇంకా ఎక్కువ. కృతయుగంలో భగవంతుడు సృష్టి ప్రారంభించినటువంటి సమయంలోనే స్వయంభూ మనువు ఉన్నప్పుడే ఆయన కపిలుడిగా పుట్టాల్సి వచ్చింది. అంటే ఒక్క జనరేషన్కే భగవంతుడు పుట్టే దశకు తీసుకొచ్చాం మనం. తల్లి ఎంత బాధపడుతుంది? అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు, భర్త సన్యాసానికి వెళ్ళిపోయాడు, నా సంగతి ఏంటి, నా బతికేంటి, నా గతి ఏంటి అని అప్పుడే బాధపడుతుంది. అంటే భగవంతుడు ప్రతిసారి భూమిలోకి దిగి రావాల్సి వస్తుంది. కానీ దాని బదులు నేను జ్ఞానం ఇస్తాను, తీసుకొని మీరు బాగుపడండి అని చెప్తున్నాడు. మనమంతా ఏం చూస్తున్నాం? మిరాకిల్స్ చూస్తున్నాం, మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జీవితంలో. దయచేసి నమ్మండి,
మీకు మనకు భగవద్గీత వల్ల కష్టం వచ్చినా సుఖం వచ్చినా తట్టుకోగలిగే శక్తి వస్తుంది. జలాశయం ఇది. కానీ మనకందరికీ కోరికలు తీరుతాయనో, లేకపోతే నేను మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయనో, లేకపోతే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనో, లేకపోతే మీ ఆరోగ్యం ఈ శ్లోకం చదివితే మీ ఆరోగ్యం బాగుపడుతుందనో నేను అనను. ఓకేనా? ఒకవేళ మీకు అలా కాదు సార్, మా కోరికల కోసమే మీ క్లాసెస్ అటెండ్ అవుతున్నాం అంటే దయచేసి ఇక ఫ్యూచర్లో ఎప్పుడు అటెండ్ అవ్వద్దు నా క్లాసెస్. ఎందుకంటే ఇవి కోరికలు తీర్చుకోవడానికి కాదు, ఇది పరిణతి పెంచుకోవడానికి క్లాసెస్. పరిణతి ఎలా పెంచుకోవాలి అంటే భగవంతుడు చెప్పిన మార్గంలో నడవడం. నాకు ఎప్పుడు తెలిసింది భగవంతుడు చెప్పిన మార్గంలో నడవడమే కరెక్టు. ఈ ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరి యొక్క అక్రమాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఇవి. ఒక ఆయన చెప్తాడు, ఏమిటండి నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు చనిపోయాడు, చనిపోతే ఆయన క్యాజువల్గా ఉన్నాడు, ఎందుకంటే దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, గిఫ్ట్ తీసుకుపోయాడు అంతే అని చెప్పి. అటువంటి ఆయన ఈ రోజుల్లో ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? నాకు మనవల్ని ఇచ్చాడు దేవుడు, నాకు మనవరాలని ఇచ్చాడు దేవుడు అంటే అంటే ఎలాంటి స్టేజ్కి దింపేశాడంటే దేవుడు కోరికలు తీర్చడం కోసమే అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన ప్రారంధం. సంకల్పం ద్వారా పెరిగేది మన పరిణతి, మోక్షం సాధన, జ్ఞాన సాధన, ఇవి మాత్రమే మనకు వస్తాయి. కష్టే ఫలి. మనం చేసుకున్నటువంటి ప్రతి పనికి చక్కటి ఫలితం ఉంటుంది. ఈ జన్మలో రాకపోవచ్చు, వచ్చే జన్మలో రావచ్చు. లేదా అధిక పుణ్యం చేద్దాం, రండి అధిక పుణ్యం చేద్దాం, అది ఇదే జన్మలో వస్తుంది. మీకు 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 ఇమీడియట్ ఫలితం చూడాలని ఉంది కదా, సరే ఇమీడియట్ ఫలితం రండి, మీరు దేశసేవ చేద్దాం రండి, మీరు దేశసేవ చేయండి, మీకు ఇమీడియట్గా ఫలితం వస్తుంది. గుండెల నిండుగా, అది ఉద్యోగంలాగా కాకుండా దేశసేవ నాది చేయండి, అధిక పుణ్యం ఇదే జన్మ లోపల. లేదు అధిక పాపం, 10 మందిని చంపండి, ఇదే జన్మ లోపల మీకు కనిపిస్తుంది. అధిక పుణ్యం అధిక పాపం తప్ప ఈ జన్మకు రావడం అసంభవం. చాలామంది ఏమంటారు, నేను ఇది చేశాను అందుకోసం నా కొడుకు బాగుపడింది, నా కొడుకు ఉద్యోగం వచ్చింది, నా కూతురుకు ఉద్యోగం వచ్చింది, నా ఆరోగ్యం, ఇవన్నీ అబద్ధాలు. అలా ప్రారంధము మార్చేటటువంటి శక్తి ఏ మంత్రానికి లేదు. ప్రారంధం మారదు. మారితే అర్జునుడి పిల్లలు కొంతమంది అయినా బతికేవాళ్ళు. దేవుడు గురువు అయినటువంటి అర్జునుడే పక్కన కూర్చున్నప్పుడు అర్జునుడి జీవితం ఎందుకు మారలేదు? పాండవులంతా కూడా ఎందుకు అంత దారుణమైనటువంటి పరిస్థితి లోపల, పిల్లలు లేరు, ఆఖరికి ఒక వంశాంకురం లేనటువంటి పరిస్థితికి ఎందుకు చేరుకున్నారు అంటే ప్రారంధం అనుభవించక తప్పదు. రాముడు ఎందుకు కష్టాలు పడ్డాడు? కృష్ణుడు దేవుడే కదా, ఒక్కసారి ఇలా చక్రం వేస్తే మొత్తం అయిపోయేది, యుద్ధం అయిపోయేది. అంతెందుకు పాశుపతాస్త్రం. నిన్న మనం శివపురాణం తెలుసుకున్నప్పుడు ఏమన్నాం, పాశుపతాస్త్రమే ఈయనేస్తాడు, ఆయన మహేశ్వరాస్త్రం వేస్తాడు అని చెప్పేసి అనుకో. ఎంతసేపు అర్జునుడికి పాశుపతాస్త్రం వేయడం? అర్జునుడు వేస్తా అన్నప్పుడల్లా, నేను కాఫీ తాగుతా వేస్తా అన్నప్పుడల్లా, వద్దొద్దు యుద్ధమే చేద్దాం, మనము డైరెక్ట్గా వెపన్ యూజ్ చేయొద్దు అన్నాడు. హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు వచ్చి నిజంగా కనుక హనుమంతుడు యుద్ధంలో దిగితే 5 నిమిషాల్లో యుద్ధం అయిపోయేది కదా. సో భూమి కుంగిపోయేది మొత్తం హనుమంతుడు వచ్చి ఉంటే. మరి ఎందుకు రాలేదంటే ఎలా జరగాలో సృష్టి అలా జరిగి తీరవలసిందే. ఇది అర్థం చేసుకుందాం. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే భగవద్గీత. మీరు దయచేసి దీన్ని వేరే అర్థంలో తీసుకెళ్ళకండి. ఎవరైనా పాపాత్మలు చెప్పినా వాళ్ళని గుర్తించకండి. మీ డబ్బుతోటి వాళ్ళు బతుకుతున్నారు, గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గుర్తించాల్సిందే కేవలం భగవంతుని ఒక్కడే మనకి ఇంపార్టెంట్. ఆయన అంటున్నాడు, నువ్వు నాకు ప్రియ సఖుడవు అన్నాడు. ఇది అర్జునుడిని అనట్లేదు, మనందరిని అంటున్నాడు దేవుడు. మీరంతా నాకు ఇష్టం, మీ హితం కోరి మీకు తెలియజేస్తాను. ఇది మళ్ళీ చెప్తాను, నా దివ్య ఉపదేశం ఇది నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఎవడో ఇచ్చే ఉపదేశం మనకు, ఎవడో ఇచ్చే సందేశం కాదు మనకు కావాల్సింది. సందేశం కూడా ఇవ్వరు ఈ పాపాత్ములు. ఇది నా ఆదేశం, గురువుగారు మనని ఇది చేయమని చెప్పి ఆదేశించారు. అబ్బో. సో ఈ పాపాత్ములందరూ కూడా మతానికి సహాయం చేయడం లేదు, ఇటు ధర్మానికి సహాయం చేయడం లేదు, ఇటు దేశానికి సహాయం చేయడం లేదు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను నీ హితం కోరి నీకు ఉపదేశం చేస్తున్నా అన్నాడు. ఆ ఉపదేశం ఏమిటంటే, నువ్వు ఈ ప్రపంచంలో గుర్తుంచుకో, నీకు కనిపిస్తున్న దేవతలు కానీ మహర్షులకు కానీ వీళ్ళకి కానీ నా మూలస్థానం తెలియదు, వీళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలు. దేవతలకు మహర్షులకు మూల ఉత్పత్తి ఏదో తెలుసా, అది నేనే. ఎందుకంటే అందరికంటే ముందు నేను పుట్టాను, నా గురించి వీళ్ళకి తెలిసే అవకాశమే లేదు అర్జున. వీళ్ళందరికంటే నేనే ముందున్నాను. కానీ అట్లని చెప్పి ముందున్నాను కదా అని చెప్పేసి నాకు జన్మ ఉందని అనుకోకు. నేను జన్మరాహిత్యం ఉన్నవాడిని. నిన్న ఏ విధంగానైతే శివలింగము అలా ఎదుగుతూ పోయిందో ఆది అంతాలు లేకుండా, నేను ఆది అంతాలు లేనటువంటి సర్వలోక మహేశ్వరుని అని చెప్పి తెలుసుకున్న మనుషులు మాత్రమే మోహానికి గురుగారు. అండ్ వాళ్ళే అన్ని పాపముల నుంచి కూడా విముక్తి అవుతారు అర్జున. ఇప్పుడు అర్థమైందా పాపాలు ఎలా పోగొట్టుకోవాలో? ఒక్కసారి ఎవరైనా ఈ సెంటెన్స్ రిపీట్ చేస్తారా? అండ్ ఇప్పుడు నేను చదివింది ఒక్కసారి ఏమనుకోకుండా ఎవరైనా 2వ శ్లోకం 3వ శ్లోకం చదవగలరా? నాకు నోటికి రాదు.
పదో అధ్యాయం మనం నేర్చుకుంటున్నది ఇప్పుడు 10వ అధ్యాయము. 10వ అధ్యాయంలో 2వ శ్లోకం 3వ శ్లోకం ఎవరైనా చదవగలరా? నేను చదువుతాను. ఎవరో ఒకరు సార్ రికార్డ్ స్టార్ట్ చేయలేదు సార్, రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు. రికార్డ్ చేశానమ్మా. ఓకే సార్, ఓకే. పైన ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, అయినా పర్వాలేదు, నేను మూడు చోట్ల రికార్డ్ చేస్తూ ఉంటాను అది. సో ఒకటి పైన ఒకటి బ్యాకప్ పెట్టుకుంటూ ఉంటాను. సో నో వరీ. అయినా కూడా థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ. నో ప్రాబ్లం. చదవమ్మా. విదుసురగణాః ప్రభవన్న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. చూసారా, సర్వ పాపంల నుంచి నేను తొలగిస్తాను అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎవరైనా ఒకసారి చెప్పగలుగుతారా ప్లీజ్? ఈ పాయింట్ ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడో ఏవేవో వింటున్నారు. ఎవడెవడో నా పాదాలు పట్టుకో, నా కాళ్ళు పట్టుకో, గురువుని ఇది చేయకు. వీళ్ళందరూ గురువులు కాదు. వీళ్ళు గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు మాత్రమే గురువు. ఇప్పుడు ఏమంటున్నారు? ఎవరు ఈ 3వ శ్లోకం అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడే నేను చెప్పాను, అన్ని పాపంల నుంచి నేను తొలగిస్తాను. ఎప్పుడు తొలగిస్తాను అంటే, నేను ఆది అంతం లేనటువంటి మహేశ్వరుడిని అన్నటువంటిది నీకు మనసు లోపల గుద్దుకోవాలి. ప్రింట్ ఇట్ హియర్. అలా గుద్దుకుంటే నీ పాపాలన్నీ ఎగిరిపోతాయి అన్నాడు. పాపాలు ఇలా పుల్ల పెట్టి ఇట్లా అగ్గిపుల్ల పడిపోతుంది అందులోపల. నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అందరు రిపీట్ చేయండి. సత్యం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు మోక్షం వస్తుంది. సత్యాన్ని గుర్తించినప్పుడు. చెప్పండి. సత్యం తెలుసుకున్నప్పుడే మనకి మోక్షం వస్తుంది. కరెక్ట్. సత్యాన్ని గుర్తించినప్పుడే మనకి మోక్షం వస్తుంది. కరెక్ట్. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ సత్యం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏవి మనవి కాదు, ఇవన్నీ కూడా భగవంతుడివే. మన వస్తువులు ఇవి మనవి, మన బంధాలు మనవి అంత అవసరం లేదు. నేను చెప్పే కదా, మన చేతిలో పెన్ను ఎగ్జామ్ రాసేటప్పుడు వణుకుతుందంటే మనం వణుకుతున్నట్టు, పెన్ను వణకదు. అదేవిధంగా దేవుడి చేతిలో మనం పెన్ను, దేవుడు వణుకుతే గినికితే దేవుడికి ఉండాలి. అరే మళ్ళీ నేను సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది, బాగు చేయాలని చెప్పి దేవుడు టెన్షన్ పడాలి. మనం ఎందుకు టెన్షన్ పడ్డాం? దుఃఖానికి దూరంగా ఉండండి. నా క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళకి ఒక్క మాట చెప్తున్నాను, మీరు కోరికలు కోరుకోవద్దు, ఏం అక్కర్లేదు, అన్నీ తీరుతాయి. ఒక క్వశ్చన్ వేస్తాను, నాకు జవాబు చెప్పండి. సర్వాంతర్యామి అయినటువంటి దేవుడికి మన కోరికలు తెలియవా? దీనికి జవాబు చెప్పండి. అందరు జవాబు చెప్పాలి. దీనికి ఒకళ్ళు చెప్పడం కాదు, అందరు చెప్పండి. సర్వాంతర్యామి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో భగవంతుడికి తెలియదు. భగవంతుడికి తెలుస్తుంది. మనకి ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు. ఎవ్రీ మూమెంట్ మనం ఏమిటి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో కూడా, ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో కూడా తెలుసు సార్ భగవంతుడికి. మన అర్హతను బట్టి భగవంతుడు ఇస్తాడు మనకి. మన మనసులో ఉన్న మాటలు భగవంతుడికి తెలుసా లేదా? చెప్పని వాళ్ళు జవాబు చెప్పండి. ఇప్పటివరకు చెప్పని వాళ్ళు మాట్లాడండి, దయచేసి మాట్లాడండి. మనం ఏం చెప్పేది, మన పక్కనే ఉంటాడు, మన ఎదురులో ఉంటాడు, మన మనసులోనే ఉంటాడు. అంతే. మనలోనే ఉన్నాడు కదా, ఎందుకు తెలియదు? మనకన్నా ఆయనకే తెలుస్తుంది కదా మనలో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఇప్పుడు ఏదైతే మాట అన్నారో, నేను ఒకసారి ఇప్పుడు చెప్తాను. చెప్పమ్మా. మా నాన్నగారు ఒకటి అంటుండేవాళ్ళు, అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వల్ల మంజుడుండా, ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడా, విశ్వరాభిరామ వినురవేమ అని పద్యం చదువుతా ఎంత ఉన్నారు. అద్భుతంగా ఉంది చూడండి. అది కరెక్ట్. అబ్సల్యూట్లీ. ప్రపంచం మనం తప్పులు చేస్తూ పిల్లి కనుక కళ్ళు మూసుకొని ఎవరికి తెలీదు అనుకుంటుంది, అది ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. అలాగే మనం అపరాధాలు చేసి దేవుడికి తెలియదా కనీసం మనం చేస్తున్న తప్పు మాటలు, తప్పుడు పనులు? సో కాబట్టి మన అంతరంగికంలో కూడా తెలుస్తుంది కదా సార్. మనం అబద్ధం చెప్పినా కూడా, అయ్యో ఈరోజు ఇట్లా తప్పుగా మాట్లాడామని మనకే చాలా బ్యాడ్ ఫీలింగ్. అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, దాన్ని నొక్కేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుసా తెలియదా ఇవన్నీ మనం ఒకసారి పక్కన పెట్టేసుకుంటే, మన అందరి లోపల దేవుడు ఉన్నాడు అనేటటువంటిది స్టాండర్డ్. మనం గుర్తించామా లేదా మనము అంతే. ప్రతి చోట దేవుడున్నాడు, నా అంతరంగంలో దేవుడున్నాడు, నన్ను గుర్తించడానికి దేవుడున్నాడు, నేను తప్పు చేస్తే ఈ తప్పును సరిచేయడానికి దేవుడున్నాడు, ఈ తప్పు పనికి ఖండించడానికి దేవుడున్నాడు
అన్న విషయం ఉండేది ఆయనలో కదా. తెలిసి తప్పు చేస్తే ఆయన చూస్తున్నాడు, మనం తెలిసి తప్పు చేస్తే ఆయన చూస్తున్నాడు అన్న భయం కూడా మనకి ఉండాలి. తెలిసి చేసినా తెలియక చేసినా కూడా తెలియజేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కాబట్టి దానికి ఒకటే గుర్తుంచాలి, మనం చేసే ప్రతి పనికి, మంచి పనికి మంచి, చెడు పనికి చెడు, తర్వాత మిశ్రమ పనికి మిశ్రమము, తటస్థ పనికి తటస్థ ఫలితము రాక తప్పదు. అది భగవంతుడు పంచాయతీ. భగవంతుడు ఒకటే గుర్తుంచుకోండి, మళ్ళొక్కసారి చెప్తున్నా అందరికీ, దేవుడు అంటే చైతన్యం. ఓకే, మీరు ఏ పురాణం చదివినా, వేదం చదివినా, ఏది చదివినా, దేవుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యం. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, దీన్ని గట్టిగా పిండుకోండి. ఈ సత్యం తెలుసుకున్న మరుక్షణము, ఈ సత్యాన్ని గుండె నిండా గుర్తించినటువంటి మరుక్షణము, మీరు చేసినటువంటి పాపములన్నీ కూడా ఇలా అగ్గిపుల్ల గీసి హారతి కర్పూరం పోయినట్టు ఎగిరిపోతాయి మీ పాపాలు. అండ్ ఎంత ఆనందంగా ఉంటారో నేను చెప్పలేను, నన్ను నమ్మండి ప్లీజ్. ఈ విషయాన్ని లోపల ఎంతమంది పాపాత్మలను చూశానో, ఎంతమంది జనాలను మోసం చేసే వాళ్ళని చూశానో, చూసిన తర్వాత ఇది నేను గుండెల నిండా చెప్తున్నాను మీకు, మోసగాళ్ళ బారిన పడకండి. మీకు ఎవరన్నా నచ్చలేదనుకోండి, వాళ్ళని తిట్టి కొట్టి ఏమి చేయక్కర్లే. ఏ వ్యక్తిలో అయినా కూడా మీకు ఇది వీళ్ళతో టైం వేస్ట్ అనిపిస్తే పక్కకి వెళ్ళిపోండి వెంటనే. ఇంకెక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఒకరితో మీరు టైం పెట్టుకున్నారు, వాళ్ళతో చాలా టైము మీరు స్పెండ్ చేసిన తర్వాత మీ సమయం అంతా వృధా అయింది అంటే ఒకసారి ఆలోచించండి, ఎంత సమయం మనము మన జీవితంలో పోగొట్టుకున్నామో. వృధా చేసిన ప్రతి సమయము మనం మన జీవితంలో పోగొట్టుకున్నట్టే. అందుకే మనకు చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు, దుష్టులకు దూరంగా ఉండు, గొడవ పెట్టుకోమని ఫైటింగ్ చేయమని నేను అనడం లేదు, నవ్వుకుంటూ వెళ్ళిపోవడమే అక్కడి నుంచి. ఎందుకంటే మనకున్న టైం తక్కువ. సో మీకు భగవంతుడి మార్గానికి దూరంగా ఉన్నారు అనుకుంటే ముందు అక్కడి నుంచి వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి ఫస్ట్. ఎవడైనా మీకు ఫస్ట్ది చెప్తున్నా గుర్తుంచుకోండి, ఎవడైనా ఏదన్నా ఆశ్రమం నడిపిస్తున్నాడు, మఠం నడిపిస్తున్నాడు, పీఠం నడిపిస్తున్నాడు, నేను ఇది మెయింటైన్ చేయడానికి డబ్బు ఇవ్వాలి, దానికి డబ్బు ఇవ్వాలి, దీనికి డబ్బు ఇవ్వాలి అంటే దేవుడు డబ్బు అడిగాడా ఒకసారి ఆలోచించండి మీరు. ఎవరికి డబ్బు ఇవ్వాలి అంటే ఆర్తులకు డబ్బు ఇవ్వండి, చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్కి డబ్బు ఇవ్వండి. ఎవరైతే వారిని వారు సహాయం పరచుకోలేరో వాళ్ళకి మీరు దగ్గరుండి సహాయం చేయండి. అలాంటి ఫలితాలు మీకు వెంటనే వస్తాయి. వితిన్ 2-3 days వచ్చేస్తాయి మీకు అటువంటి రిజల్ట్స్. దీనికి నేను ఇంతకుముందు జరిగిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అవి అందరికీ మీకు కూడా జరుగుంటాయి, నాకు ఒక్కడికి జరుగుంటాయని నేను అన్నాను, అవి మీకు కూడా జరుగుంటాయి, మీరు గుర్తించకపోవచ్చు. ఒకసారి నేను చెప్పే కదా, నా బైక్ లోపల అనుకోకుండా ఓపెన్ చేస్తే ఎప్పుడో కొన్నప్పటివి ఎప్పుడో అన్ని పాత ఇవి ఉంటాయి కదా, మెడికల్ కిట్ ఒకటి ఉంటుంది అనమాట, పాడైపోయాయి, ఇదంతా అన్ని ఎక్స్పైర్ అయిపోయింది. అరే ఎందుకులే, ఏమో అవసరపడదు మనకు, ఊరికే కొత్తవి కొనుక్కొని బండిలో పెట్టుకున్న తర్వాత 2 days తర్వాత రోడ్డు మించి వెళ్తుంటే ఎవరికో యాక్సిడెంట్ అయింది. కాగానే నేను చూసేసరికి రక్తం కడుతుంది. అరే రక్తం గడ్డగడదాం, నిన్ననే నేను అది కొన్నాను కదా అని జ్ఞాపకం వచ్చింది నాకు. నేను ఏం చేసాను, తీసుకొని అతను కాళ్ళు కడిగేసి మోకాలు కడిగేసి దానికి పట్టి కట్టి, అందరూ డాక్టర్ అనుకుంటున్నారు. సరే నాకు నవ్వొచ్చింది, సరే పట్టి కట్టేసి వెళ్ళిపోయాను నేను. అతను ఎవరో నాకు తెలియదు, ఏం తెలియదు. ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నన్ను గుర్తుపట్టే జనాలు కూడా కాదు, ఏదో మా ఏరియా కూడా కాదు. అసలు నాకు వాళ్ళ గుర్తింపు కూడా అవసరం లేదు, ఎవరి దగ్గర డబ్బు కూడా నాకు తీసుకునేది లేదు. నా దగ్గర లక్కీగా ఉండే ఆ రోజు కట్టేశాను అన్నమాట. ఆ తర్వాత 2-3 days తర్వాత నేను ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రైలు ఎక్కుతూ పడిపోయాను అనమాట. పడిపోయినప్పుడు ఆ ప్లాట్ఫామ్కి ఆ రైలుకి మధ్యలో ఇరుక్కున్నా నేను. రైలు కదిలిపోయింది. ఒకవేళ నేను కిందికి వెళ్ళిపోతే నా శరీర భాగం మొత్తం పోయేది, లేదా కనీసం కింది భాగం మొత్తం కంప్లీట్గా ఎగిరిపోయేది, చనిపోయేవాడిని. చనిపోలేదు, నేను దానికి దీనికి మధ్యలో ఉన్నాను. ఒక బ్యాగ్ అడ్డం వచ్చేసింది. నా బ్యాగ్ అడ్డం రావడం వల్ల ఏమైందంటే నేను దాని కింద పడకుండా ఉన్నాను. ఐ వాజ్ డ్రాగ్డ్ బై ట్రైన్ ఫర్ ఆల్మోస్ట్ 50 to 100 meters డ్రాగ్ వెళ్ళిపోతూ ఉన్నాను. నాకు ఆ టైంలో కూడా ఐ వాజ్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ద సిచ్యువేషన్. నేను అప్పుడు మళ్ళీ కుడివైపుకు దొర్లేశాను, బ్యాగును కూడా వదులుచుకున్నాను. మొత్తం మీద అప్పుడు వచ్చారు చాలామంది, ఒక 100 మంది పైన వచ్చారు. పోలీసు వాళ్ళు కొట్టడానికి కూడా మీదకి వచ్చారు. తీరా చూస్తే నేను 2 బ్యాగులు వేసుకొని చూశాను, నా శరీరంలో దుమ్ము కూడా నా శరీరానికి అంటలేదు. ఐ స్వియర్ ఆన్ ఎనీథింగ్. మంచికి ఇమీడియట్గా వస్తుంది. అంటే మీరు నేనేమంటున్నానంటే, ఆశించకుండా చేసిన ప్రతి మంచి పనికి ఫలితం వెంటనే వస్తుంది. అంటే మనం మంచి పని రావాలనుకోని కూడా అవసరం లేదు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు ఉన్నాడు, అంతే, ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు ఉన్నాడు. సో ఇది భగవంతుడు. మీరు చేసేటటువంటి సేవ భగవంతుడికి కావాలి. మేము ఒకసారి ఎవడో ప్రవచనకర్త తీసుకెళ్తే కంచికి వెళ్ళామన్నమాట. కంచిపీఠం లోపల 4 రోజుల తర్వాత ఆయన చెప్పాడు, ఈ కంచి ఇదంతా మనం ఊడుద్దామన్నాడు. అనగానే జనాలు తెచ్చారు చీపుర్లు.
ఇటు నుంచి ఒకడు ఊడుస్తున్నాడు, ఇటు నుంచి ఒకడు ఊడుస్తున్నాడు. ఇద్దరికి ఊడ్చిన పుణ్యం కావాలి కదా, మరి ఇద్దరికి పుణ్యం రావాలి. వాడు ఒక్కడే ఊడిస్తే వాడు బయటికి తీసుకెళ్తాడు, వీడు అట్లా కాదు, వీడు ఇటు ఊడిస్తే వీడు ఇటు ఊడుస్తున్నాడు. ఊడడం వల్ల ఏమవుతుంది, ఇద్దరికి పని బాగా పడింది. వాడు ఊడ్చిందంతా హీఈస్ డూయింగ్, హీఈస్ అన్డూయింగ్. మొత్తం ఇలా ఇటు నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వెళ్తుంది దుమ్ము. అటు పైనుంచి ఒకడు ఊడుస్తున్నాడు, అదంతా వచ్చి నానెత్తిన పడింది. నేనేం చేశాను, ఇది పని కాదని చెప్పేసి వచ్చేసి హాల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. సో ఈ విధంగా ఏంటంటే తెలియకుండా ఇదేదో మనం సేవ అనుకుంటూ ఉంటాం. కాదు, ఒక పాడైపోయిన ఆలయాన్ని ఉద్ధరించండి. ఒక ఆలయానికి వెళ్ళి ప్రతిరోజు ఎవ్వరూ రానటువంటి ఆలయానికి వెళ్ళి దీపం పెట్టండి. ఆ ఆలయంలో కూర్చొని భగవంతుణ్ణి మీ హృదయంలో నింపుకోండి. ఆ ఆలయం స్థాపించిన వాడిని మనస్ఫూర్తిగా మీరు గుండెల నిండా ఆనందించి, ఈ రోజుల్లో అందరూ కట్టిస్తున్నారు టెంపుల్స్. ఇప్పుడు మా ఫ్రెండ్ కట్టిస్తున్నాడు ఒక టెంపుల్, నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ ఉంది, నన్ను పిలిచారు. సో అలా కాదు, నేనేమంటానంటే పూర్వకాలంలో కట్టి కనీసం ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ కింద కట్టినటువంటి ఆలయాలకు వెళ్ళండి, వాటిని ఉద్ధరించండి. మనుషులు కనిపిస్తారు, వాళ్ళకి ఎక్కడ వీలైతే అక్కడ సేవ చేయండి. అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఎవరైనా సరే అద్వేష్ట సర్వభూతాన మైత్రకరణ ఏవచ నిర్మమో నిరహంకార, ఎవరన్నా ఇవి చేయండి అని చెప్పి చెప్తారా? భగవద్గీత మరి ఇంత గొప్ప గ్రంథం అని అందరికీ తెలుసు కదా. ఎవడైనా కూడా సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు అని చెప్పి ఎవరన్నా అంటారా? అనరు. వీళ్ళకి ప్రవచనకర్తలకు వీళ్ళకి అదేం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడి తత్వాన్ని మీకు తెలియజేయడం కాదు వాళ్ళ ఉద్దేశం, మీ ద్వారా వాళ్ళ కెరియర్ని నింపుకోవడం. అడగండి, నువ్వు నిజంగా గురువా? ఎస్, నేను నిజంగా గురువు. అయితే నా దగ్గర డబ్బు తీసుకోకు, ఎవరి దగ్గర డబ్బు తీసుకోకు. ఎట్లా ఇది ఆలయం మెయింటైన్, ఎవడు కట్టేయమన్నాడు ఆలయాన్ని నిన్ను? ఇప్పుడు మన తత్వవిధానంద గారు ఉన్నారు. తత్వవిధానంద గారు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవడం చూడలేదు. మీరు వెళ్ళి ఆయన తత్వవిధానంద గారికి వెళ్ళి మీరు ఫ్రూట్స్ అవి ఇవి ఇవ్వండి, ఇస్తే ఆయన ఏం చేస్తారు? సంతోషం అంటాడు. మళ్ళీ అవి అన్నీ వెళ్ళేటప్పుడు అందరికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. ఆయన తన సొంత ఇంటిని బ్రహ్మ విద్యా కుటీర్గా చేశారు. ఆయన ముందు మాట్లాడడానికి అందరూ ఇదవుతారు. గరికపాటి లాంటి మహానుభావుడు కూడా ఆయన ఏమంటాడు తెలుసా? తత్వవిధానంద గారు చెప్పిన ప్రవచనాలలో ఉన్న విషయాలే నేను చెబుతూ ఉంటాను అని చెప్పేసి చెప్తారు. ఇంకా వేరే ప్రవచనకర్తలు కూడా తత్వవిధానంద గారి ముందు మాట్లాడడానికి భయపడతారు. తత్వవిధానంద గారు తను వచ్చినప్పుడు అందరూ నిలబడితే కూడా అంటాడు, నన్ను ప్లీజ్ డు నాట్ మేక్ మీ ఏ గాడ్ మ్యాన్ అంటారు ఆయన. అర్థం చేసుకోండి, అంటే మహాత్ములు ఎలా ఉంటారు? ఉన్నారా? ఈ రోజుల్లో మహాత్ములు ఉన్నారు, వారిని చూసి నేర్చుకోండి. తత్వవిధానంద గారి ప్రతి స్పీచ్ వినండి. నాది వినకపోయినా పర్వాలేదు. నేను ఆయనకి ఏకలవ్యుని, ఆయన నన్ను గుర్తుపట్టరు. భగవంతుడు ఏం చెప్తున్నానంటే, నేను జన్మ రహితుడిని సర్వలోక మహేశ్వరుడిని అని చెప్పి తెలుసుకుంటే చాలు. నువ్వు ఇక మోహానికి గురిగావు. ఇంకా మోహంకి ఎందుకు గురవుతాం మనం? మోహంకి ఎందుకు గురవుతాం అంటే, మనం ఏమనుకుంటాము, మన కోరికలు తీరుస్తూ ఉంటాడు దేవుడు, మనం దేవుడికి లంచం ఇద్దాం. ఒక్కసారి ఆలోచించండి ఎంతవరకు కరెక్టో. ప్లీజ్ ఒక 2 నిమిషాలు ఆలోచించండి. దేవుడికి మనం, దేవుడా నువ్వు నాకు ఈ పని చెయ్యి, నేను నీకు 10,000 ఇస్తాను, ఈ పని చెయ్యి 20,000 ఇస్తాను అంటాం. ఇంకోటి ఏం చేస్తాడు, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది దుర్మార్గులు. వాళ్ళు ఏం చేస్తారు, బ్లాక్ మనీని కూడా దేవుడికి ఇస్తారు. ఇప్పుడు వీళ్ళని ఏమంటాం? వీళ్ళని ఏం చేద్దాం చెప్పండి? పాపంలో కూడా దేవుడిని వాళ్ళు చేస్తున్నాడు. మనం ఏమనుకున్నాం నిన్న? న్యాయార్జితం దైవార్పితం, అటువంటి ఆహారమే మనం తినాలి. ₹1 బ్లాక్ మనీ ఉంది నీ దగ్గర అంటే నువ్వు పాపం చేస్తున్నట్టే. ₹1 తప్పుడు ఇన్కమ్ ఉంది నీ దగ్గర, పాపం చేస్తున్నట్టే. నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్లో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నువ్వు అన్యాయం చేస్తూ సంపాదిస్తున్నావు, నీ తప్పే. అలాంటిది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి భగవంతుడి మాటలే మనకు ప్రామాణికం. స్టాండర్డ్ ఏంటి అంటే భగవంతుడి మాటలే. కోరికలు తీర్చుకోవడం కోసం దేవుళ్ళు లేరు 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 అలా అయితే ఎక్కువ పైసలు ఇచ్చే వాళ్ళ కోరికలే తీరాలి. లేదండి నాకు భక్తి ఎక్కువ. ఏంటి భక్తి ఎక్కువ అంటే, కోరికలు కోరుకునేవాడికి భక్తి ఎక్కువ అని కాదు. భక్తి అంటే అన్నమాచార్య, అన్నమయ్య సినిమా చూశారు కదా, నాగార్జున వైఫ్స్ ఇద్దరు కూడా వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం నగలన్నీ ఇచ్చేస్తారు. ఇస్తే నాగార్జునని బట్టి కొడుతుంటారు. వాడు కొడుతుంటప్పుడు అక్కడికి వస్తాడు తనిఖీల బరని, అరే ఎందుకయ్యా కష్టపడతావు, ఆయన మీద రాయి కదా, రాజు మీద రాయి, నువ్వు ఇది వీక్నవో నువ్వు అది వీక్నవో అని రాయి, అయిపోయి ఏం రాయాలో కూడా చెప్తాడు తనిఖీల బరని యాక్చువల్లీ. కానీ మన ఎందుకు రాయాడు ఆయన, అన్నమయ్య ఎందుకు రాయాడు? కన్నులు దెబ్బలు తిన్నా సరే నాకు భగవంతుడు కావాలి, దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. జీవితం కొలాప్స్ అయిపోయింది కానీ నాకు భగవంతుడు కావాలి. ఎందుకంటే భగవంతుడు ఒక్కడు సత్యమని తెలిసిన తర్వాత మనం మోహానికి గురిగాము. కుచేలుడు కూడా అంతే కదా, యువతలు కూడా అంతే కదా, జై శ్రీకృష్ణ. యువతలు కూడా
అందరంతే. మీరు మీరు మహానుభావులను ఏమన్నా పోతన జీవితం అంతా ఎంత ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తారు. వాళ్ళ బావగారు శ్రీనాథుడు వచ్చి అంటాడు, మన బ్రాహ్మిన్స్ అందరినీ కుళ్ళబొడుస్తున్నాడు రాజు, నీ ఒక్కడి వల్ల మన బ్రాహ్మణ్ జాతి మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు ఈ రాజు. అప్పటికే బ్రాహ్మణ ద్వేషులు చాలామంది ఉండేవాళ్ళు. సో నీ వల్ల బ్రాహ్మణ జాతి మొత్తం కొలాప్స్ అయ్యేటట్టుంది అంటే నేనేం చెయ్యను, నేను ఇది భగవంతుడికి ఐ ప్రామిస్డ్ గాడ్, నేను ఇది చెయ్యలేను అంటాడు. సంత జ్ఞానేశ్వరికి మనం అనుకున్నాం కదా, ఊరంతా ఎగనిస్ట్గా వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు, లేదు అంటే మేము చదువుకున్న వాళ్ళం గొప్ప వాళ్ళం కదా, మా అందరికీ జ్ఞానం లేదా అంటే, మీరు చదివేది ఎవరైనా చదవచ్చా, ఈ బర్రెతో చదివి చూద్దాం అనగానే అక్కడ ఉన్నటువంటి గేదెతోటి ఆయన వేదాలు చదివిస్తాడు. అది మహత్తు. భగవంతుడు మన లోపల ఉన్నాడు అంటే అక్కడ కనిపిస్తాడు. ప్రహ్లాదుడు అడిగినప్పుడు మనము విష్ణు సహస్రనామంలో కూడా భగవంతుడి యొక్క రూపం తెలుసుకుంటున్నప్పుడు నరసింహస్వామి గురించి ఎందుకు తెలుసుకున్నాం, మత్స్యావతారం కూర్మావతారం గురించి తెలుసుకోకుండా నరసింహస్వామి గురించి ఎందుకు తెలుసుకున్నాం? ఎందుకంటే భగవంతుడు సర్వత్రా వ్యాప్తి ఉన్నాడు అనేటటువంటి పాయింట్ ఎవ్రీబడి వాంట్స్ టు ప్రూవ్ దట్. ప్రహ్లాదుడి కథ లోపల ప్రహ్లాదుడికి డౌటే లేదు. ఆయన ఏమంటే డౌట్ గివ్ట్ ఉంటే డాడీ నీకుంది, నాకేం లేదు డౌటు, నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. ఏ స్తంభం కొడతావు, ఈ స్తంభం కొడతా, కొట్టు అని. మా నాటకంలో చెప్పే కదా, మేము నిజామాబాద్ బాల్భవన్ లేచినప్పుడు ఏమైందంటే వేరే స్తంభంలో ఉన్నాడు నరసింహస్వామి. సో ఇదే తప్పు చాలా చోట్ల కూడా జరిగిందట. తర్వాత చెప్తే లేదు మాకు కూడా ఇట్లాగే జరిగింది అని చాలామంది చెప్పాడు. ఆయన వచ్చేసాడు, చెప్పు ఈ స్తంభంలో ఉన్నాడా అని. అప్పుడు నేను చెప్పాను, ఈ స్తంభంలో లేడు, ఈ స్తంభంలో ఉన్నాడు, కొట్టుకో కావాలంటే అని చెప్పేసి మాట మార్చేసామన్నమాట. సో భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్తి చెందాడు అనేటటువంటి పాయింట్ అండర్స్టాండ్ చేసుకోండి, మీరు గుండెలో ముద్రించుకోండి. వాళ్ళ రాత్రి పడుకునేటప్పుడు దేవుడా నా పక్కనే ఉన్నావు, నాకు ఇక్కడ ఉన్నావు, అక్కడ ఉన్నావు, ప్రతి చోట ఉన్నావు, పాపంలో ఉన్నావు, పుణ్యంలో ఉన్నావు, ప్రతి చోట ఉన్నావు, ఆఖరికి అశుద్ధంలో కూడా ఉన్నాడు తెలుసా. మొన్న మేము ఇటు వెళ్ళినప్పుడు టాయిలెట్స్ అవి కొన్ని క్లీన్గా లేవన్నమాట. లేకపోతే నేను ఏం చేశాను, బకెట్ తీసుకెళ్ళి అన్ని టాయిలెట్లు క్లీన్ చేశాను. మా ఫ్రెండ్ డాక్టర్ చాలా సహించుకున్నాడు. సర్వం పరమాత్మ స్వరూపం. మన ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఎన్టీఆర్ గార్డెన్స్ లోపల కోటి దీపోత్సవం అని జరుగుతుంటుంది. అందరు గ్లాసులు ఇట్లా పడేస్తుంటారు ఇలా. ఓకే, నేనేం చేసేవాడినంటే కోటి దీపోత్సవం అవి పెద్దగా వినేవాడిని కాదు. నేను వెళ్ళి ముందు వీళ్ళు పడేసిన గ్లాసులన్నీ తీసి జాగ్రత్తగా ప్లాస్టిక్ అంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి చెత్తలో ఎంతమంది పడేస్తే అంతమంది. కొంతమంది నన్ను చూసి ఏమనుకునేవాళ్ళంటే వీడే స్వీపర్ అనే, మన ముఖం కూడా కొద్దిగా బెగ్గర్ లాగానే ఉంటుంది కదా. సో వాడు చూసి ఎవడో వీడు స్వీపరో పాపం ఏదో ఇక్కడ వస్తువులు కలెక్ట్ చేసుకుపోయి బయట అమ్ముకుంటాడు అనుకుని కొంతమంది నాకు వాళ్ళు తాగిన తర్వాత నా చేతికి ఇచ్చేస్తున్నారు అనమాట. కొంతమంది వాళ్ళు పడేసి ఇట్లా నా చేతిలో పడేస్తున్నారు అనమాట. సంతోషంగా స్వీకరించారు, అవన్నీ స్వీకరించి వాటన్నింటి పడేశారు. ఒకడు గుర్తించాల్సిన అవసరం లేదు, ఒకడు చూడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ సార్, మీరైతే చాలా టూ మచ్ సార్. అది బాబోయ్, నాకు అసలు మీరు ఎలా అయితే వాళ్ళు ఎలా చేస్తుంటే నాకు ఏం నాకేం బాధే లేదు. సో అప్పుడు ఆ సమయం లోపల సంతోషంగా చేసుకుంటూ వెళ్ళిపోయా. కానీ జనాల లోపల అమాయకత్వం. వివేకానంద ఏమన్నాడు, దేవుడా ఎప్పుడు నా ధర్మాన్ని నా ప్రజల్ని కాపాడతావు, ఎప్పుడు నా జనాల లోపల ఈ అజ్ఞానాన్ని పోగొడతావు. అజ్ఞానం కోరికలు చచ్చిపోతున్నారు కోరికలతోటి. సర్వాంతర్యామైనటువంటి భగవంతుడికి మీ గుండెలో ఉన్న కోరిక తెలియదా? అడగాల భగవంతుడిని. మీరు చేసే ప్రతి పనిలో భగవంతుడు ఉన్నాడు. ఓ రోజు అలా అయింది, ఒక 7th డే 8th డేను. ఏంటమ్మా? గాంధీ గారు కూడా అట్లాగే చేసేవారు. గాంధీ గారు కూడా అలా చేసేవారు. ఓకే. అయితే చివరికి ఒక రోజు ఏం చేయింది, నేను ఫైనల్ డే నాడు ఎవడో వచ్చి నాతో సెల్ఫీ దిగుతున్నాడు. నేను నవ్వాను అనమాట. ఏంటి బాస్ నాతో సెల్ఫీ దిగుతున్నావు ఏంది, నేనేమన్నా సెలబ్రిటీనా అని అడిగారు. అది అన్నాడు, సెలబ్రిటీలు ఇలా చేస్తారు, ఆ సెలబ్రిటీలు వాళ్ళు గొప్ప కోసం చేస్తారు. నేను దీంట్లో మా వైఫ్కి చూపిద్దామని తీసుకెళ్తున్నాను. చాలు, కోటి దీపోత్సవంలో 1,000,000 మంది మనని గుర్తించక్కర్లా, అసలు ఎవడు గుర్తించక్కర్లా. సంబడి ఎక్నాలెడ్జ్ చేస్తే చాలా సంతోషం. ఎక్నాలెడ్జ్మెంట్ వేరు, క్రెడిట్ వేరు. వీ డోంట్ వాంట్ టు టేక్ క్రెడిట్, అట్లీస్ట్ ఎక్నాలెడ్జ్.
వాడు ఆ సినిమా లోపల చెప్తారు కదా, ఆ తండ్రికి ఉన్నామని అట్లీస్ట్ గుర్తించు. సో కాబట్టి ఏంటంటే భగవంతుడు ఇంత క్లియర్గా చెప్తున్నాడు, నీ పాపాలు పోగొడతానని చెప్పి. ఇప్పుడు కూడా ఆలోచించకపోతే ఎట్లాగా మీరు ఆలోచించండి, ఒక్కసారి జస్ట్ ఆలోచించండి. ఇప్పుడు కూడా మనం ఇంకా ఎన్ని రోజుల పాటు మూఢనమ్మకాలు, ఎన్ని రోజుల పాటు అజ్ఞానం. వివేకానందుడు 100 ఏళ్ల కింద బాధపడింది, ఇవాళ అదే పరిస్థితిలో ఉన్నామంటే మనం ఎందుకు ఇంకా వివేకానంద నా ప్రజలకు ఎప్పుడు జ్ఞానం వస్తుంది? ఆయన వివేకానంద రాకని ఏదైతే ఉందో మనకు కన్యాకుమారిలో దాని మీద నిలబడి బాధపడ్డాడు. ఆయన అందులో వెళ్ళి తపస్సు చేశాడు. మన నరేంద్ర మోడీ గారు కూడా మొన్న అందులోకే వెళ్ళి తపస్సు చేశారు. సో అలాంటి మహానుభావుడు కూడా ఈ అజ్ఞానాన్ని చూసి బాధపడేవాడు. మొన్న ఎవరో చెప్పాడు, మొన్న ఒక జోక్ వచ్చింది ఎక్కడో, ఏంటంటే ఈరోజు ప్రజల్లో భక్తిభావం పెరుగుతోంది అని కింద పేపర్ కటింగ్ అనమాట. ఇక్కడ వైఫ్ పంతులకు ఫోన్ చేసి అడుగుతోంది, మా ఆయన్ని వంట సరిగ్గా చేయట్లేదని చచ్చెట్టుగా తిడుతున్నానండి, దీనికి పరిహారం ఏదన్నా చెప్పండి అని చెప్పేసి చెప్తోంది అన్నమాట. సో భక్తి ఎందుకు పెరుగుతోంది తెలుసా? ఎందుకోసం అంటే కోరికలు లేదా భయం, వీటి వల్ల భక్తి పెరుగుతోంది. కానీ భక్తి అనేది దేనికి రావాలి తెలుసా? సర్వము మనకు అందిస్తున్నటువంటిది భగవంతుడు. అర్జున, నీ లోపల ఉన్నటువంటి ప్రతి గుణము నేను ఇస్తున్నదే. నీ బుద్ధి కుశలత, నీ జ్ఞానము, నీ ఆలోచన లోపల క్లారిటీ, నువ్వు అవతల వాళ్ళని క్షమించేటటువంటిది, నీ లోపల ఉన్నటువంటి ఆనెస్టీ, అన్నీ కూడా నేను ఇచ్చినవే. ఎక్కడవో అనుకోకు నువ్వు. నీ ఇంద్రియాలు కూడా నేను ఇచ్చినవే. నీ లోపల తపస్సు, నీ లోపల సాటిస్ఫాక్షన్, నీ లోపల ఈక్వానిమిటీ, అందరినీ సమానంగా చూడగలిగేటటువంటి ఇది, నువ్వు చేసేటటువంటి దానము, కీర్తి, ఆఖరికి అపకీర్తి కూడా, ఇవన్నీ కూడా ఇస్తున్నది నేనే. ఇవన్నీ కూడా నా నుంచి వచ్చినవే. వాటిని ఎలా వాడుకుంటారు జనాలు అనేటటువంటి నాకు తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? సప్త ఋషుల గురించి మాట్లాడుతున్నావు. సప్తర్షి మండలం, ఓకే, ఆత్రి, అంగిరసుడు, అవందరూ ఎవరు? వాళ్ళందరూ నా నుంచి వచ్చిన వాళ్ళే. సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అనేటటువంటి బ్రహ్మ మానసపుత్రులు ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళు కూడా నా నుంచి వచ్చిన వాళ్ళే. మనువులు, స్వయంభువనువు, స్వారుచిష మనువు, ఉత్తముడు, రైవతుడు, తామసుడు, చాక్షసుడు అండ్ వైవస్వతుడు, వీళ్ళందరూ నా నుంచి వచ్చిన వాళ్ళే. ఏమనుకుంటున్నావు? వీళ్ళందరూ నా మనసు నుంచి వచ్చారు. వాళ్ళ నుంచే మీరందరూ పుట్టారు. జస్ట్ గుర్తు తెచ్చుకోండి. ఫ్లాష్ బ్యాక్. సినిమా లోపల హీరోయిన్ చాలా పొగరబోతే అప్పుడు హీరోయిన్ వల్ల బామ్మ అంటుందన్నమాట, ఎవరు అనుకుంటున్నావే, నీ బావ ఎవరు అనుకుంటున్నావు? ఇవాళ నీ బావని కొట్టించావు, ఎవరు అనుకుంటున్నావు? నీ బావకు జరిగిన అవమానం ఇది అని చెప్పి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుందన్నమాట. మనం అనుభవిస్తున్న ఆస్తి అంతా వాళ్ళది. మీ నాన్న బలవంతంగా కొట్టేసి వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు, ఇవాళ నువ్వు వాడిని కొరడా దెబ్బలు కొట్టిస్తావా అని. చిరంజీవి సినిమా. ఏం సినిమా చెప్పండి ఇది? చిరంజీవి, భానుప్రియ. ఇది నంబర్ 786 సార్. అమేజింగ్. అసలు మీ టాలెంట్కి జోహారు. భగవద్గీత కూడా ఇట్లాగే గుర్తుంచుకోవాలా చెప్తున్నా. ఇది చెప్పిన వాళ్ళకి అది నేను మీ పేరు కూడా నోట్ చేసుకున్నా. భగవద్గీత కూడా అట్లాగే జ్ఞాపకం ఉంచుకోవాలా. ఏ శ్లోకమో ఏ అర్థమో చెప్పాలి ఇప్పుడు. ఏ శ్లోకం చెప్పడం కాదు, ఇప్పుడు శ్లోకం అర్థాలు కూడా చెప్పాలి ఇప్పటి నుంచి. ఎనీవే, గుడ్. సో అట్లాగా ఇప్పుడు మనకు చెప్తున్నాడు దేవుడు, ఇవన్నీ ఎవరు అనుకుంటున్నావు? ఇవన్నీ నావి. వీళ్ళందరినీ పుట్టించింది నేను. నా మహిమలను, నా దివ్య శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఇక వేరే విషయాల వైపు ఎందుకు ఆలోచిస్తారు? నిశ్చలమైనటువంటి భక్తితోటి ధ్యానము, ధ్యేయము, ధ్యాని, ఈ ముగ్గురు ఒకటైపోతారు. నిశ్చల భక్తితో ఆలోచిస్తారు. ఇందులోపల అసలు డౌట్కి ఛాన్సే లేదు ఓ అర్జున. అసలు డౌట్కి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు నాశనం లేనటువంటి బీజంని, నేనే ఉత్పత్తి స్థానంని, నా నుంచే అన్నీ నడుస్తున్నాయి. సంపూర్ణంగా అర్థం చేసుకో. నువ్వు ఒక్కసారి ట్రూత్ తెలుసుకోవడానికి ట్రై చేయి అర్జున. ఒకసారి కనుక నువ్వు ట్రూత్ తెలుసుకున్నావు అంటే ఇక అనన్య భక్తితోటి, అత్యంత భక్తి విశ్వాసాలతోటి నువ్వు నన్ను మాత్రమే పూజిస్తావు. ఎన్ని మాటలు చెప్పాడు చెప్పండి భగవంతుడు. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి భగవంతుడు. ఎవరెవరినో పట్టుకుంటున్నాం మనం, కానీ అసలు సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం. ఒకసారి సత్యాన్ని గుర్తించండి, మీరు చూడండి జీవితంలో ఎంత ఆనందంగా ఉంటారో. ఏవేవైతే బంధాలు చూసుకుంటున్నామో, పిల్లలు, భర్త, భార్య, బంధువులు, చుట్టాలు, ఫోన్ కాల్స్, గలీజ్ మాటలు, పాపాలు, కుప్పలు తెప్పలుగా పాపాలు చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. పిల్లల బాధ్యత తీసుకోవద్దని నేను అనడం లేదు. పిల్లలు మన జీవితంలో భాగము. దేశం మన జీవితంలో పెద్ద భాగం. ధర్మం మన జీవితంలో పెద్ద భాగం. ఎవరి కోసం? మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. తల్లి హాస్పిటల్లో ఉంది. ఉంటే అప్పుడు ఏమయ్యా వచ్చి హాస్పిటల్లో తల్లిని చూసుకో అంటే, నేను బ్యాంకులో పనిచేస్తున్నా, నాకు లీవ్లు ఇవ్వరు,
నేను లీవ్ తీసుకుంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు అని చెప్పాడు. తర్వాత అతను కూతురు పెళ్లి చేశాడు. 4-5 వారాల పాటు లీవులు తీసేసుకున్నాడు. ఇష్టం విచ్చలవిడిగా లీవులు తీసుకున్నాడు. ఏంటి అంటే ఒకరోజు వచ్చి ఒక వస్తువు కొంటాడు, ఇంకో రోజు వెళ్ళి ఇంకో వస్తువు కొంటాడు. 4-5 వారాల పాటు మరి అప్పుడు లీవ్ ఎట్లా దొరికింది? తల్లికి సేవ చేయడానికి టైం దొరకని వాడు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మనని కన్న వాళ్ళకంటే మనం కన్న వాళ్ళ మీద ప్రేమని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఒకవేళ కనుక మీ ప్రేమ శాశ్వతం అనుకుందాం, కొద్దిసేపటికి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, మీ ప్రేమ శాశ్వతం అనుకుందాం. అలాంటప్పుడు తల్లిని కూడా అదే రకంగా ప్రేమిస్తారు కదా. తల్లిని ఎంతగా ప్రేమిస్తారో మీరు భార్యను అలాగే ప్రేమిస్తారు, పిల్లల్ని అలాగే ప్రేమిస్తారు. కానీ ఇక్కడ మీ ప్రేమని షిఫ్ట్ చేస్తున్నారు మీరు. ఎంతవరకు కరెక్ట్? కొడుకు భార్యలు అత్తగారులను ఎంత దారుణంగా హింస పెడుతున్నారు. కలకత్తా లోపల అక్కడ ఇక్కడ ఒకసారి చూస్తే కళ్ళలోంచి బాధేసింది. అత్తగారు ముసల్ది వీల్ చైర్లో ఉంది, లాగి కొడుతోంది. అత్తగారు ఈ క్షణం నేను తప్పించుకుంటే చాలు అన్నట్టుగా వెళ్ళిపోదామని ట్రై చేసి కుర్చీ తీసుకెళ్తే ఆమె మళ్ళా ఇట్లా ఆమె ఇది లాగి మళ్ళీ మూతి ఇక మొహం మీద వాటి మీద ఎంత దారుణంగా కొడుతోందో. క్రూరత్వం అంటే అది తప్పని కూడా తెలియదు వాళ్ళకి. కొంతమంది కొట్టరు, మాటలతో కసిగా బాధ పెడతారు. ఇది నేను చెప్తున్నది అత్తగారు కోడలు అని కాదు, కోడలు అత్తగారు, ఇది రివర్స్ కూడా అవ్వచ్చు ఈ సిచ్యువేషన్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. క్రూరానికి క్రూరత్వంగా చేస్తూ పాపాలని అలా మూటగట్టుకుంటున్నాం. అసలు సత్యానికి దూరం అయిపోతున్నాం. ఎన్ని రామకోటిలు రాస్తే ఏంటి, ఎన్ని సాయి కోటిలు రాస్తే ఏంటి, ఎన్ని శివకోటిలు రాస్తే ఏంటి, ఎన్ని కోట్లు రాస్తే ఏంటి. సార్ కొడుకులు కూడా కోడలు చెప్పిన దానికి దాటలేక ఈ పక్క చెప్పలేక అక్కడ శాశ్వతంగా ఉండే భార్యను వదులుకోలేక అలా చేసేస్తున్నారు సార్. కొడుకులు కూడా అమ్మ సైడ్ చూస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు బయట నుంచి వచ్చిన అది చాలా దారుణంగా ఉండదు సార్. ఉంది కరెక్టే. అవును, నేను అనేది ఏంటంటే ప్రేమ అనేది శాశ్వతమైనప్పుడు అది 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 సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, అవకాశం, అందులోపల కూడా మనం అవకాశమే వెతుక్కుంటున్నాము. కానీ భగవంతుడి పైన మన ప్రేమ ఎలా ఉండాలి అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇక్కడ ఉండే ప్రేమలన్నీ కూడా అవసరానికి సంబంధించినవే. యాజ్ఞవల్కుడు నిన్న మైత్రేయికి చెప్పిన మాట ఎవరైనా చెప్పగలరా ఒక్కసారి? హలో వేకప్. యాజ్ఞవల్కుడు నిన్న మైత్రేయికి ఏం చెప్పాడు? ఒక మాట, ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్పాడు ఆయన? అంతా 10 కాకముందే నిద్రపోతారు, అది ప్రాబ్లం. నిన్న బృహదారణ్యక ఉపనిషత్తులు కథ తెలుసుకున్నాను. అసలు ఒక్కసారి కూడా చూడాలి. మరి వినొచ్చు కదా ఇంకోసారి, ఏమి తప్పేముంది? సో ఆత్మతత్వం అల్టిమేట్. కానీ భార్యకు ఒక ఇంపార్టెంట్ మాట చెప్తాడు ఆయన. ఒక వ్యక్తి తన భార్యను ఎందుకు ప్రేమిస్తాడు అంటే తన కోసమే ప్రేమిస్తాడు. అంటే నా కోసం, అంటే మన పిల్లల్ని ప్రేమిస్తే నా కోసం, నా ఆనందం కోసం. భర్తను ప్రేమిస్తే అతను నన్ను చూసుకుంటాడు, డబ్బులు ఇస్తాడు, మనకు కావాల్సినవి చూస్తాడు. భార్య ఏమో తన అవసరాలు చూస్తుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అంతే, పర్పస్ రిలేటెడ్, అంతే. అది సో కాబట్టి ఇప్పుడు మీరు మనమంతా కూడా ఏవైతే బంధాలు అని చెప్పేసి పెట్టుకున్నామో ఇవన్నీ కూడా ఒక సన్నటి దారంతో కనెక్ట్ అయినవి. ప్లీజ్ అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. జీవితం మారిపోవాలి. మనం ఒక్కొక్క మెట్టు ఎత్తుకుతున్నామా లేదా చూడండి. ఆ సన్నటి థ్రెడ్ ఎప్పుడైనా బ్రేక్ అవుతుంది. రేపు పొద్దున్న మనం ఉంటామో లేదో తెలియదు. కారణ శరీరం మన శరీరంలో ప్రవేశిస్తే ఉన్నట్టు, లేకపోతే ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రిలేషన్స్ కూడా అశాశ్వతమైనటువంటి రిలేషన్స్, అశాశ్వతమైనటువంటి బంధముల కోసం అని చెప్పి శాశ్వతమైనటువంటి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా చేయడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి నా మహిమలని, శక్తులను యథార్థంగా తెలిసినటువంటి జనాలు ఎవరైతే ఉంటారో, అర్జున, నిశ్చలమైనటువంటి భక్తి యోగం, ఇప్పుడు అంటున్నాడు ఆయన భక్తి యోగం అనేటటువంటి మాటని, ఈ నిశ్చలమైనటువంటి భక్తి యోగం ద్వారా నాలో ఏకమైపోతారు. భగవంతుడు తప్ప మరొకటి లేదు. పాటలు పాడుతుంటాం మనం, సీతమ్మ తల్లి, రాముడు మా అయ్య, ఏవో పాడుతుంటాం కదా. అది పాటలో రాకూడదు, గుండెలో ఉండాలి. మా తల్లి, మా తండ్రి అనేటటువంటి మాట మనకు గుండెల్లోంచి రావాలి. దేవుడా, అయ్యప్ప స్వామి భజనలు చేస్తుంటారు కొంతమంది. నువ్వు లేని జీవితం వద్దు అయ్యప్ప అనగానే అందరూ బలి
వాడతారు, నువ్వు లేని జీవితం వద్దు అయ్యప్ప. సో అది కూడా మంచిదే, అది గుండెల నిండవాడు. ఇలా బయట ప్రపంచం కోసమై ఎన్ని రోజుల పాటు మనము అశాశ్వతమైనటువంటి విషయాలను మనం చూపిస్తాం. బయట ప్రపంచం కోసము ఎందుకు మనం ఈ ఫాల్స్ ఫేస్ని చూపిస్తూ ఉన్నాం? బయట ప్రపంచం కోసం మనకి మాస్క్ తగిలించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మనకు మాస్క్ అవసరం లేదు. నచ్చని జనాలకు, నచ్చని మాటకు అక్కడి నుంచి వెళ్ళిపోండి దూరంగా. నచ్చని వ్యక్తికి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. గొడవ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళతో ఉన్న ప్రతి నిమిషము ఇంకా వృధానే అని అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళతో ఉన్న ప్రతి నిమిషము వృధానే అని అర్థం చేసుకొని పక్కకి వెళ్ళిపోండి. గొడవ పడాల్సినటువంటి అవసరం లేదు. ఉన్న సమయం చాలా తక్కువ. సమయం లేదు మిత్రమా, శరణమా మరణమా. నేనే ఈ సృష్టికి మూలము అని చెప్పి తెలిసిన తర్వాత, నా వల్లనే నడుస్తున్నాయని తెలిసిన తర్వాత, నన్ను భక్తి విశ్వాసాలతోటి మనస్సంతా నా మీదనే లగ్నం చేసి నాకే శరణాగతి అయ్యి నా భక్తులు ఎప్పుడూ నా యందే సంతోషంగా ఉంటారు. వాళ్ళందరూ నా గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఏమీ వేరే టాపిక్ ఉండదు, ఆత్మతత్వం గురించే మాట్లాడుతుంటారు. ఇక నేను అంటే భగవంతుడు, మనం ఒకటే. నేను అనేటటువంటి ఆత్మతత్వం గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ తృప్తిని, అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి పరమానందాన్ని పొందుతూ ఉంటారు. నేను తప్ప వేరే టాపిక్ రాకూడదు. వేరే టాపిక్ మాట్లాడుతున్నాము అంటే మనం తప్పుదారిలో వెళ్తున్నాము. రోజు పొద్దున 6 గంటల సేపు నువ్వు లేని జీవితం వద్దు అయ్యప్ప అది చేయకుండా రోజంతా కూడా భగవంతుడి చర్చలలో, భగవంతుడి డిస్కషన్స్లో మీకు తెలిసిన మిత్రులతో కూడా అవే మాట్లాడండి. ఇప్పుడు మా మిత్రుడు ఉన్నాడు, ఆయనకి నేను మాట్లాడుతుంటే ఇష్టం ఉండదు ఈ దేవుడి విషయాలు అవి. అతను నేను ప్రవచనం టైంకి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోతాడు. నా పక్కనే కూర్చొని వినడు, భయపడిపోతాడు, పారిపోతాడు. సో పర్వాలేదు, తప్పులేదు. అది ఆయన చూజ్ చేసుకున్నటువంటి దారి. కానీ భగవంతుడి తత్వంలో తెలుసుకుందాము అని వచ్చిన వాళ్ళు కూడా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా అనవసరమైనటువంటి పాటలలో, కీర్తనలలో, పూజలలో భావన లేనటువంటి ప్రతి పనిలో మునిగిపోయి ఇదే భక్తి అని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. మాకు చాలా భక్తి, నేను ఏకాదశి టెంపుల్కి వెళ్తాను, ద్వాదశి నాడు తింటాను అన్నం, ఇంకా ఇది అయిపోయేలాగా తింటాను. సో ఇది కాదు భక్తి అంటే. భక్తి ఎంత బాగా చెప్పాడు భగవంతుడు, నీ మొత్తం శరణాగతి నాకుండు. ఇదే మనకు యోగంలో కూడా తెలుసుకున్నాం మనం. యమ నియమాలలో ఏమన్నాడు? ఈశ్వర ప్రణిధానం. భగవంతుని గుర్తించండి, కనీసం ఉన్నాడు అనేటటువంటి జస్ట్ ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్. మనస్సుని ఎప్పుడు ప్రేమపూర్వకంగా ఉంచుకో. భక్తితోటి నాతోటి ఏకమై ఉన్న వాళ్ళకి, వాళ్ళు తెలివైన వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళకి ఏ విషయాలు, ప్రాపంచిక విషయాలు తెలియకపోవచ్చు, వాళ్ళకి అర్థం చేసుకునేంత బుద్ధి కూడా ఉండకపోవచ్చు. చాలామందికి అన్నీ అర్థం కావు కదా. అలాంటి వాళ్ళకు కూడా నేను దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, అందువల్ల వాళ్ళు నన్ను పొందొచ్చు అర్జున అని చెప్పి. ఎవరైనా 9-10 శ్లోకాలు చదవగలరా? చూసుకొని చదవండి, ఏం పర్వాలేదు, చూసుకుంటా చదవండి. మచ్చిత్తమద్గత ప్రాణో బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తయ్యేన మాముపయాంతి తే. ఓకే, ఇక ఈ రోజు నుంచి మీరు వేరే పూజలన్నీ మానేసేసి 9-10 శ్లోకాలని, ఓకే, ఇవాళ రాత్రి పడుకునే ముందు 9-10 శ్లోకాలని ఒక 100 సార్లు చదవండి. పుణ్యం రాదు మీకు, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ పుణ్యం వస్తుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, మీ ఆరోగ్యం ఏమన్నాను నేను, ఆలోచించుకుంటా చదవండి 9-10 శ్లోకాలు అందరూ. ఇంకొకటి ఎవరైనా చదువుతారా? ఇంకెవరైనా చదువుతారా? చదవండి. మాధవి గారు, తర్వాత సాయి కుమారి గారు చదవండి 9-10. మచ్చిత్తామద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. సాయి కుమార్ గారు చదవండి. మచ్చిత్త
మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానాం భజాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. ఓకే, ఎవరన్నా ఈ 9-10 శ్లోకాలకు అర్థం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ. తన మనసు నాలోనే లగ్నం చేసి నన్ను గురించే పరస్పరం ఆలోచిస్తూ జీవితాలను నాకే అర్పించి నన్ను గురించే పరస్పరం ఆలోచిస్తూ బోధించుకుంటూ చెప్పుకుంటూ నిత్యము తృప్తి పడుతూ ఆనందిస్తాడు. 9వ శ్లోకానికి అర్థం సార్. 10వ శ్లోకం ఎవరన్నా చెప్పండి, ఇంకెవరన్నా చెప్పండి. ఇప్పుడే చెప్పాను మీరు చదువు. నిరంతరము ధ్యానాల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధతో నన్ను పూజించే వారికి నేను బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదిస్తాను. వెరీ గుడ్. ఇంకెవరన్నా 10వ శ్లోకాన్ని మీనింగ్ చెప్పండి. ఇంకెవరన్నా ఎవరైనా కృష్ణ సార్, ఎవరైతే నన్ను ప్రేమతో భక్తితో పూజిస్తారో వాళ్ళకి నేను దొరుకుతాను, వాళ్ళకి నేను లభిస్తాను. వాళ్ళకి బుద్ధి యోగాన్ని ప్రసాదించి నాలోకి బుద్ధి యోగాన్ని ప్రసాదించి నాలో ఐక్యం చేసుకుంటాను. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు తెలివైన వాళ్ళు లేదా చదువుకున్న వాళ్ళైనా ఇది తెచ్చుకునేది కాదు. కర్మయోగంలోంచి అది ఎస్. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ తెలివితేటలు వచ్చేస్తాయి. అంటే దేవుడిని నమ్ముకోవడానికి చదువు సంధ్యలు అవసరం లేదు. సార్ మేము మీలాగా చదువుకోలేదు, సార్ మేము వాళ్ళలాగా, ఏం అవసరం లేదు. మనస్సు పవిత్రత మాత్రమే సరిపోతుంది అన్నటువంటి విషయం చెప్తున్నాను. ఏమంటాడు ఆయన, నేను వీళ్ళందరి హృదయంలో ఉన్నటువంటి వ్యక్తిని, వీళ్ళ లోపల అజ్ఞానంతో ఏదైతే ఇట్లా కళ్ళన్నీ మూసుకుపోయినాయో ఆ అజ్ఞానాన్ని నేను ఇట్లా తొలగించేసరికి ఏమవుతుంది, వాళ్ళకు ప్రకాశవంతమైనటువంటి ప్రపంచం కనిపిస్తుంది. దానివల్ల వాళ్ళ అజ్ఞానం అంతా పోయి వాళ్ళకు జ్ఞానం వస్తుంది. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎక్కడి నుంచి ఇస్తాను తెలుసా బుద్ధి యోగం. ప్లీజ్ ఇవాళ దాంట్లో ఈ 9, 10, 11 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఎందుకు ముఖ్యము అంటే, ఇన్నాళ్ళు మనం ఆలోచిస్తున్నదా లేదు, నా కోరికలు తీరుస్తా అని చెప్తున్నాడా దేవుడు? దేవుడు చెప్పేది ఏంటి? దేవుడు చెప్పేది క్లియర్గా ఏమంటున్నాడు, జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు, మీకు నేను ఆ బుద్ధి యోగాన్ని నేను ప్రదర్శిస్తాను. నువ్వు చదువుకున్నావా, నువ్వు 10th చదువుకున్నావా, డిగ్రీ ఏం అవసరం లేదు. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమగా నాతోటి ఉండు. ఎందుకంటే నేను తల్లిని, నేను తండ్రిని, అన్నీ నేను ఇస్తున్నా. ఇప్పుడు ఏమైంది, నువ్వు పెళ్ళాం వచ్చిన తర్వాత అమ్మని మర్చిపోతావురా? ప్రపంచంలో ఈ ప్రకృతిని చూసి అసలు మూలమైనటువంటి నన్ను మర్చిపోతావా నువ్వు అని ఇక్కడ అర్థం అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది అంటే ఎంత క్లియర్గా ఉందంటే, ఆ దివ్య జ్ఞానాన్ని నేను ఇస్తాను. ఆ దివ్య జ్ఞానంతో నువ్వేం చేస్తావు, నీకున్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. ఇప్పుడు చెప్పండి, కృష్ణం వందే జగద్గురుమా కాదా? అంతే, కృష్ణం వందే జగద్గురు. మీకు ఇవాళ ఒక మహామంత్రం బోధిస్తాను. ఏంటంటే అదే చదువుకోండి, ఇంకేం చదవక్కర్లేదు మీరు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మీరు చేసేటటువంటి ప్రతి ధ్యానంలో కృష్ణం వందే జగద్గురుం అని నింపుకోండి. అంతే. నేను రోజు అదే అంటాను సార్, కృష్ణం వందే జగద్గురు అంటూనే. అంటే ఏం సార్, అంటే కృష్ణుడికి వందనం అనా సార్? అవును, వందే అనేది ఆత్మనేపది. అందరికీ గురువు అయినటువంటి, ఈ జగత్తుకి గురువు అయినటువంటి వాడికి నేను వందనం చేస్తున్నాను అని. అదే కదా కావాల్సింది. ఎవరెవరి దగ్గరకో పోయి వందనాలు ఎందుకు చేస్తారండి మీరు? దేవుడికి వందనం చేయకుండా డైరెక్ట్గా దేవుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి బొమ్మ లేదా మీ ఇంట్లో? అది పెట్టుకొని, దేవుడా నా అజ్ఞానాన్ని తొలగించు. గుహు చీకటి, రుహు తొలగించేవాడు. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగును ప్రసాదింపజేసేవాడు. అదే మాటకు అర్థం 9, 10, 11 శ్లోకాలు. రేపు ఆ శ్లోకాలు మళ్ళొకసారి సంగీతం మేడం అడిగి మళ్ళొకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా స్వరం ఎవరికైనా రాలేదు అనిపించిందంటే మళ్ళొకసారి ప్రాక్టీస్ చేసుకోండి రేపటి క్లాస్ లోపల. నాకు తెలుసు మీరు 11వ చాప్టర్ కూడా కంప్లీట్ చేయబోతున్నారు. బట్ ఈ 10వ చాప్టర్కి వెనక్కి వచ్చి 9, 10, 11 బాగా ప్రాక్టీస్ చేయండి. చేసి ఇవే చదువుకోండి. 9, 10 చదివితే చాలు. ఆయన ఏమంటాడు, మీ అజ్ఞానాన్ని పోగొడతాను అని చెప్పేసి చెబుతున్నాడు. అటువంటి మహాత్ముడైన కృష్ణ భగవాను గుర్తుంచుకొని
అది మనసులో పెట్టుకోవడానికి మనకి 10వ అధ్యాయము చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజుకి ఇక్కడ కాపుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చాలా అద్భుతంగా లేదు. ఇంకా ఈ అధ్యాయం చదివిన తర్వాత కూడా తప్పు పనులు చేసే వాళ్ళని ఏం చేయాలి? రేపు యమధర్మరాజు దగ్గరికి వెళ్తే ఆయన బజ్జీలు వేయిస్తాడు, గుర్తుంచుకోండి. అధ్యాయం చదివిన తర్వాత కూడా తప్పు పనులు చేస్తే బజ్జీలు పకోడీలు అసలు ఎవరు వచ్చారంటే ఫలానా వాళ్ళు. ఆయన చెప్పాడా? కృష్ణుడు చెప్పాడు. శ్రీనివాస్ కూడా చెప్పాడు. మరి ఇంకా కూడా అర్థం కాలేదు ఏంది వీళ్ళని? చలో బజ్జీ వేసేయాడా? నూనె కాగుతుందా అంటే కాగుతుంది. గోనె సంచిలా కడతాడు. కడుపులో భయం పెట్టుకొని బతకాలి సార్. గోనె కడుపులో భయం పెట్టుకొని బతకాలి. జ్ఞాన రూపమాలతో. గోనె సంచి తీసి వేస్తాడు అని లోపల. మనకప్పుడు ముఖం కాళ్ళు చేతులు ఏముండవు. యాతన శరీరంకి ఏముండదు. ఒక గోనె సంచిలాగా చుట్టేస్తారు ఆ యాతన శరీరాన్ని. చుట్టి పెడతాడు. యాతన పడడానికి మాత్రమే అది ఉంటుంది, ఇంకేం ఉండదు. భగవంతుడు సత్యాన్ని తెలియజేసిన తర్వాత కూడా ఇంక ఇంతకంటే మీరు చెప్పండి. 9, 10 కంటే ఇది ఆయన ఏమంటాడు? మీరు తెలివి తక్కువ అయినా సరే మీకు నేను బుద్ధి జ్ఞానం కల్పిస్తాను అంటున్నాడు. బట్ రిమెంబర్ ద ఫ్యాక్ట్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. మనం ఆయన దగ్గర లోన్ తీసుకొని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం. అన్నీ తీసుకుని మళ్ళీ అన్ని ఇక్కడే వాడుకొని వెళ్ళిపోయి వీటి మీద మనం బంధాలు పెడుతున్నాం. ఈ కుర్చీల మీద, ఈ సోఫాల మీద, వీటి మీద మనం బంధాలు పెట్టుకునేది. సోఫాల మీద, కుర్చీల మీద. అంతే, పిల్లలు కూడా అంతే. అత్తారింటికి దారిలో ఏమంటాడు? సోఫాలు, కుర్చీలు, డ్రైవర్లు మాకు అందరు ఒక్కటే. ఏమంటారు ఈ మాట? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ని ఎవరో అంటారు. సో అట్లాగా ఈ సోఫాలు, కుర్చీలు ఎంతనో మనకు బంధాలు కూడా అంతే. సోఫాలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి, మన బంధాలను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ సత్యాన్ని గుర్తించి శాశ్వతమైనటువంటి పరమాత్మని ఆలోచించండి. వైరాగ్యం అంటే వదలడం కాదు, ఎదగడం. వైరాగ్యం అంటే ఏమని కూడా అన్ని కాదు. నేను వదులుతున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇంకా లైఫ్ని ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతున్నాను. కానీ భగవంతుడి మాట వచ్చినప్పుడు గుండె చిల్లు పడి కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఐ నో నేను భగవంతుడి వస్తువులను వాడుకుంటున్నాను. భగవంతుడు నాకు ఈ జీవితాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఈ జీవితంలో అయినా కూడా నువ్వు దీన్ని సార్థకం చేసుకో, ఈ జీవితాన్ని సార్థకం చేసుకోమని చెప్పాడు. భగవంతుడు సార్థకం చేసుకోమని చెప్పిన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మనం ఎవరం? ఒక మానవ జన్మ ఇచ్చాడు, ఇంకొక రోజు మనకు అవకాశం ఇచ్చాడు అంటే రేపు చేస్తానని ఎప్పుడు అనకండి, ఇప్పుడే చేస్తాను, ఇవాళే చేస్తాను. నేను రాత్రి 3ంటికి 4ంటికి నేను అప్లోడ్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇవాళ ఎవరు చూడలేదని చెప్తున్నారు వేదసారం. ఏమని చెప్పాలి ఇక మిమ్మల్ని? ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారు? విన్నాం సార్, కొంతమందిమైనా విన్నాం సార్. చాలు. నేను అన్నాను కదా, జీవితంలో ఒక్కరు కూడా భగవంతుడి వైపు నా వల్ల అంటే భగవంతుడిపై మారడం అంటే కోరికల కోసం మారే జనాలు నాకు వద్దు. నేను వాళ్ళని స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి అసహించుకుంటాను. భగవంతుడిని ప్రేమగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే నాకు కావాలి. ఈ ప్రపంచమంతా దేవుడిదని గుర్తించే వాళ్ళు మాత్రమే నేను స్టూడెంట్స్గా అనుకుంటాను. ఈ ప్రపంచమంతా భగవంతుడిది. ఈ ప్రపంచంలో ఏ వస్తువు మనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి బంధాలన్నీ అశాశ్వతము. అప్పుడు మీరు చూడండి, ఇంకా ఎక్కువ మెచ్యూరిటీ తోటి మీరు జనాలతో బిహేవ్ చేయగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. తప్పు మాట్లాడే మనుషులకు చక్కగా దూరం వెళ్తారు. కరెక్ట్గా ఫోరమ్స్ లోపల గట్టిగా మాట్లాడి ఇది తప్పు అని చెప్పి చెప్పగలుగుతారు. ఒక్క నిమిషం పద్మావతి గారు చెప్పండి. డాక్టర్ మేడం చెప్పండి. మొన్న ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ షార్ట్ చూసినాను, అది బాగా చెప్పారు. మనం ఉండేది భగవంతుని ఇల్లు, మంది కాదు ఇల్లు, భగవంతుంది అని ఉంటే మనకు ఏ ఎమోషన్స్, ఏ అటాచ్మెంట్స్ ఉండదు. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. ఎస్ మాధవి గారు, తర్వాత వేణుగోపాల్ గారు. సార్, ఇక్కడ తత్వజ్ఞానము అంటే ఇప్పుడు అంటే సర్వస్వము అయిన భగవంతుడు అంతా నీవే అని అనుకోవటం అంతే కదా సార్? తత్వము అంటే ఫిలాసఫీ అని మీనింగ్, ఓకేనా? తత్వము అంటే అది నువ్వు అన్నటువంటి మాట. అది నువ్వు అనేదాన్ని ఫిలాసఫీ అంటారు. ఇంగ్లీష్ లోపల ఫిలాసఫీ అదే నువ్వు అని చెప్పేదాన్ని. అంటే నువ్వే భగవంతుడు స్వరూపము అని తెలిసేటటువంటి జ్ఞానాన్ని నేను నీకు అందిస్తాను. అంటే ఆ సత్యము నువ్వు ఏదో నీ ఎడ్యుకేషన్ వల్ల, నువ్వు నీ డిగ్రీల వల్ల, నీ దీనివల్ల రాదు. ఓ మానవ, నువ్వు నాతో భక్తిగా ఉంటే నేనే నీకు అది హ్యాండ్ ఓవర్ చేస్తాను. భక్తి మార్గం ఎందుకు వచ్చింది? భక్తి మార్గం రాకముందు కర్మలోంచి జ్ఞానంలోకి జంప్ చేయడం కష్టమయ్యేది. భక్తి మార్గం వచ్చిన తర్వాత ఏమైంది? ఎవ్రీథింగ్ లీవ్ ఇట్ టు గాడ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్.
ఫర్గెట్ ఎవ్రీథింగ్, భగవంతుడి వైపు చూసుకో. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే భగవంతుడి పైన మనము భారం వేస్తామో హీ విల్ టేక్ కేర్, బికాజ్ హీ నోస్ వాట్ నీడ్స్ టు బి డన్. మనం ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడైతే మనము ప్రశాంతంగా ఉంటామో మనకు భగవంతుడు మనలోనే ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని భగవంతుడు తెలియజేస్తాడు, తత్వజ్ఞానం. జై శ్రీకృష్ణ. జగన్నాటక సూత్రధారి తెలుసు కదా, పరమాత్మ జగన్నాటక సూత్రధారి అంతే. అప్పుడు మనకి ఇది రాయండి అంత నటిస్తున్నారు మనల్ని అంతా అనేసి. కరెక్ట్. అప్పుడంటే మనకు ఇది టెన్షన్ ఉండదు. కరెక్ట్ కరెక్ట్. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు సార్, మీరు అన్ని బాగుంది చెప్పడము నాకు నచ్చింది. ఒకసారి గరుడ పురాణం చెప్పారంటే అందరూ సాఫ్ట్గా అయిపోతారు. చెప్పాను గరుడ పురాణం చెప్పాను, 3-4 భాగాలు చెప్పాను. మెయిన్ ఆ ప్రేతకాండనే చెప్పాను. నేను అర్చనాకాండ పూర్వ అవి చెప్పలేదు. మళ్ళొకసారి చెప్తాలే గరుడ పురాణం. రిపీట్ సెషన్ పెడదాం ఒకసారి, పెడదాం ఒకసారి రిపీట్ సెషన్ పెడదాం. చెప్పేటప్పుడు వాటర్ బాటిల్స్ తగిలిపోయాయండి మీకు అంతా. ఇంకా 4 వాటర్ బాటిల్స్ పెట్టుకోవాలి మీరు. ఇంకా ఇది చాలా అద్భుతంగా అనిపించింది సార్. అంటే ఆ దేవుడు ఎంత మనకి అష్యూరెన్స్ ఇస్తున్నాడంటే, నువ్వు నన్ను తలుచుకుంటే, నన్ను ప్రేమ చేస్తే, నాతో భక్తిగా ఉంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ఆ బుద్ధి యోగం కూడా నేనే ఇస్తాను. ఏం కష్టపడక నన్ను నువ్వు శరణాగతి అవ్వు, నన్ను నువ్వు తలుచుకో, నాకు దగ్గరగా ఉండు అంతే. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. కరెక్ట్ 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 కరెక్ట్. అందుకోసమే నేను ఒక్కటే మాట ఏమంటున్నానంటే, దయచేసి మోసగాళ్ళ వీటికి పడకండి. ఎందుకంటే అక్కడ మీరు డబ్బు పోగొట్టుకుంటారు, మీరు సమయాన్ని వృధా చేసుకు, ఇవన్నీ కాదు మీకు కావాల్సింది. సత్యాన్ని తెలుసుకోవడమే కావాలి మనకు. సత్యాన్వేషులు మీరంతా కూడా సత్యాన్వేషులు. ఇక్కడికి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, మన ప్రవచనాలలో మీ కోరికలు తీరుతాయి అని నేను ఎప్పుడూ ప్రామిస్ చేయను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రామిస్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్ టు యూ. ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్ ద ట్రూత్. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు. ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్ అండర్స్టాండ్ ద ట్రూత్, అండ్ ట్రూత్ విల్ టేక్ యూ టు ద గాడ్, బికాస్ గాడ్ ఈస్ ద ట్రూత్. ట్రూత్ ఈస్ ద గాడ్. అంతే, ఇంకా వేరే మార్గం లేదు. దేవుడే సత్యము, సత్యమే దేవుడు. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చాయని ఒక్కసారి ఆలోచించండి. అన్ని నేను వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ సోఫా, ఈ కుర్చీ, ఈ బల్లలు, పిల్లులు అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సినవే. కాబట్టి నేను భగవంతుని కనుక పట్టుకుంటే ఆయన నన్ను ఏం చేస్తాడు, నాకే బుద్ధియోగం ఆయనే ఇస్తాడు. ఇచ్చింది అది కూడా ఏంది, భగవంతుడు అంటే పొద్దున ఒక 1/2 గంట సేపు పూజ చేసి నువ్వు లేని జీవితం టట్టట లేదు అయ్యప్ప, అది కాదు. మనస్ఫూర్తిగా ఆలోచించడం, ఆలోచిస్తూ రోజంతా భగవంతుడి ధ్యాసలో ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు. అదే అద్వైతం కూడా. అద్వైతంలో ఏమంటాడు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, నాతి నా ఇతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, మరేది శాశ్వతమైనటువంటిది ఒక్కటి మాత్రమే సత్యము. అందుకే దశశ్లోకి చెప్పినప్పుడు ఆ రోజు నేను అంత ఎమోషనల్ ఎందుకు అయ్యాను. ఈ పాయింట్స్ అన్ని దశశ్లోకిలో వచ్చాయి ఆ రోజు. మన ఉపదేశ సారం అయిపోయిన తర్వాత మనం దశశ్లోకిలోకే వెళ్తాం. అత్యద్భుతమైనటువంటి దశశ్లోకి ఎంత బాగుంది. ఆ తర్వాత మనం ప్రభు మేర అవగుణ చిత్నాథ ఎంత బ్యూటిఫుల్గా నేర్చుకున్నాం అది. సో గుర్తుంచుకోండి, మనం తప్పులన్నీ కూడా భగవంతుడు మన ఎంత పాపాత్ముడైనా సరే ఒకసారి మారితే, వయస్సుతో సంబంధం లేదు. మీ వయసు 50 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఉండొచ్చు, 90 ఏళ్ళు ఉన్నా సరే ఒకే ఒక్కరోజు నేను అంటున్నాను మీరు మారండి. ఒకటే ఒక్కరోజు మారండి. ఆ రోజు మీరు భగవంతుడిని గుర్తిస్తారు. ఒక నవల లోపల, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల లోపల ఒక వ్యక్తి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఆయనకు భయం అన్నమాట. బయటకు వస్తే భయం, ఇది యాక్సిడెంట్ అవుతుందేమో అని భయం, అదవుతుందేమో అని భయం, ఇదవుతుందేమో అని భయం అంతా. ఈయన డాక్టరు, హీరో. ఆయన అతన్ని చాలా సంజాయిస్తాడు అనమాట. వద్దు, మీరు ఇది కాదు, ప్రపంచాన్ని చూడాలి, అట్లా ఇట్లా అని. అలా ఆయన తర్వాత రోజు ఎందుకో ఆయనకు ఒకే ఒక్కరోజు మార్పు వస్తుంది. ఈయన ఒక 7-8 ఏళ్ల పాటు చెప్తాడు ఇదే మాట. చివరికి ఆయన ఈ డాక్టర్ మాటలు చూద్దామని చెప్పి బయటకు వస్తాడు. సూర్యోదయాన్ని చూస్తాడు, పక్షుల కిలకిల రావాలు వింటాడు, ప్రశాంతమైనటువంటి పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి, గంభీరమైనటువంటి వాతావరణము, ఆహ్లాదమైనటువంటి గాలి, అవన్నీ చూసుకుంటూ అలా వస్తూ భగవంతుడి స్వరూపాన్ని చూస్తూ ఆయన లోపల లీనమైపోతాడు. కాబట్టి జీవితంలో ఒక్కరోజు మార్పు తెచ్చుకోండి. ఆ ఒక్కరోజు చాలు, అయిపోయింది. ఇంకా
అలా అని చెప్పి ఆ రోజు తర్వాత మీరు ఫ్యామిలీని పట్టించుకోవడం అవి ఉండదు. అది బాధ్యత, అది చేయాల్సిందే. కానీ నేను బాధ్యత ఎప్పుడు వైరాగ్యం అంటే వదలడం కాదు, ఎదగడం. మీకు ఆ గోటీల ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏంటి ఆ గోటీల ఎగ్జాంపుల్? చిన్నప్పుడు గోటీలు ఆడుతున్నాడు మనవాడితోటి, 20 ఏళ్ళ తర్వాత దారా మళ్ళీ గోటీలు ఆడదామంటాడు, పిల్లోడు నవ్వుతాడు. అవే గోళీలు, అదే తాత, అదే మనవాడు. కానీ మనవాడు ఇప్పుడు ఆ గోళీలు ఆడను అన్నాడు. ఎందుకని అంటే గోళీల స్థాయి నుంచి ఎదిగాడు. మనం ఏం చేస్తున్నాం? నువ్వు లేని జీవితం టట్టట టట్టట అని అక్కడ ఆగిపోతున్నాం. పిచ్చి పారాయణల దగ్గర, పిచ్చి రిపిటేషన్స్ దగ్గర ఆగిపోతున్నాం. అదే మనస్ఫూర్తిగా అదే చెయ్యండి, మనస్ఫూర్తిగా చేయండి. రోజంతా గుర్తుంచుకుంటూ చేయండి, ఆ సత్యాన్ని గుర్తుంచుకుంటూ చేయండి. 9-10 శ్లోకాలను రిపీట్ చేసుకుంటూ దాని అర్థం కూడా బట్టి కొట్టండి. తలుచుకుంటూ ఉండండి ప్రతి క్షణము, రోజు మొత్తం చేయండి. అట్లాగా మార్పు వచ్చిందంటే మీ పాపాలని అగ్గిపుల్ల గీసి మొత్తం మళ్ళీ తల్లి శరీరంలో కడుపు లోపల ప్రవేశం లేనటువంటి జీవితాన్ని భగవంతుడు ఇస్తాడు. భగవంతుడిని గుర్తించండి. మేము భక్తులము అనుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. భగవంతుడు శాశ్వతము, మనం అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు నిజమైన భక్తులు, లేకపోతే మీరు భక్తులు గారు. జై శ్రీకృష్ణ. రేపు ఇదే తత్వాన్ని మళ్ళీ మనము విష్ణు సహస్రనామ రూపంలో రేపు కూడా తెలుసుకుంటాం. ఒకే విషయాన్ని మనం ప్రతిరోజు ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, ఇప్పుడు చెబుతున్నవన్నీ కూడా నేను ఎంతో కష్టపడి లింక్ చేసుకుంటూ చెప్తున్నాను అన్నింటినీ. ఎందుకంటే అన్నింట్లో ఉన్నది ఒకటే తత్వం. ఆ తత్వాన్ని మీకు అన్నిట్లలో ఉన్న తత్వాన్ని చక్కగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. రేపు విష్ణు సహస్రనామం ఇవే విషయాలను విష్ణు సహస్రనామంలో ఇంకో రకంగా చెప్పుకుందాం. లాస్ట్ మినిట్ క్వశ్చన్స్, ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే ఇవ్వండి, ఇంకా రేపు మాట్లాడుకుందాం. సార్ చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద పూజలు చేస్తారు, భాగవత రామాయణాలు చదువుతారు. ఎంతమంది సత్యాన్ని ధర్మాన్ని పట్టుకొని తప్పులు చేయకుండా ఉన్నారు సార్. వాళ్ళకి సత్యం తెలియదు, వాళ్ళకి సత్యం తెలియదు. అందుకే నేనేమంటున్నాను, వాడు చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అని ఉంది కదా. ఎందుకు చిత్తశుద్ధి జరగనప్పుడు ఇవన్నీ లాభం ఎందుకు? నేను అడుగుతున్నదల్లా చిత్తశుద్ధి కోసం. చిత్తశుద్ధి లేని ఎన్ని పూజలు లాభం ఏమిటి? ఎన్ని పారాయణాలు లాభం ఏంటి? కూర్చొని 9 రోజుల పారాయణ తెలుసు కాదు, తెలుసు. అదే ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు, మనం మారదాం. సరేనా? చెడ్డ వాళ్ళ గురించి వద్దు, మనం మంచి వాళ్ళ గురించి మీరు మారండి. మీరు మనమందరం మారదాం. భగవంతుడు అలా బిహేవ్ చేయరు. అది 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 ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా, ఆ రోజు నేను దశశ్లోకి పాడుతున్నప్పుడు నాకు ఎమోషనల్ అనిపించింది. మీ అందరికి ఎమోషనల్ ఎందుకు అనిపించలేదు? ఎందుకంటే అందులో మీనింగ్ మీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు నేను మీనింగ్తో చెప్తాను, అప్పుడు అందరం కలిసి ఒక్కసారి బోర్ నెడుద్దాం, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఎందుకోసం అంటే అది ముందు అర్థం కావాలి. తత్వాన్ని చదవడం వేరు, తత్వాన్ని అర్థం చేసుకోవడం వేరు. తత్వాన్ని అర్థం చేసుకుంటే నేను ఎన్నోసార్లు ఆ మొకో కహా డుండేరే బందే ఆ ఫస్ట్ లైన్ చదవడానికే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే అది అర్థం చేసుకున్న తర్వాత అయ్యో ఇంత గొప్ప సత్యమా, అమ్మో ఇంత గొప్ప విషయం నా దగ్గర ఉన్నదా, భగవంతుడు ఇంత గొప్ప ప్రపంచాన్ని మన కోసం ఇచ్చాడా అని చెప్పి తెలిసినప్పుడు మన లోపల వచ్చేటటువంటి మార్పు ఇలా అణువు లోపల తెలియాలి మనకు. అది అదే సార్, అణువులో మనకు ఇప్పుడు బల్లలు కుర్చీలు ఎట్లో అది శరీరం కూడా అంతే కదా. ఇది నా చెయ్యి ఎందుకంటాం, నేనంటే వేరే ఉన్నా కాబట్టి నా చెయ్యి నా కాదు, నేను వేరేగా ఉన్నాను కాబట్టి అంటాం. ఈ శరీరాన్ని కూడా అంతగా ప్రేమించకూడదు, దాన్ని కూడా ఒక వస్తువు లాగానే చూడాలి. మనము ఇప్పుడు మనలోనే చూసుకోవచ్చు కదా. ఇప్పుడు గాలి ఎవరిస్తున్నారు, ఎన్ని కోట్ల విలువైనవి ఇచ్చేసినాడు మనకు ఆల్రెడీ స్వామి. ఇక శ్వాస ఎవరు శ్వాస ఒక్క సెకండ్ శ్వాస లేకుంటే, హార్ట్ బీట్ లేకుంటే, గాలి ఏమైనా ఇప్పుడు విసర్జనాలు కానీ తీసుకోవడాలు కానీ ఇక్కడే తెలుస్తుంది కదా. మనలోనే ఎంతో శక్తి, దేవుడు ఎంత శక్తి మనలోనే ఎంత ఉంది అనేది మనం ఆలోచించామంటే మనకు అసలు అసాధ్యం, అది గుర్తిస్తుంది. అంత ఉంది మనలోనే. ఉండే వాయన్నే మనం చూడకుండా కళ్ళు మూసుకొని ఏడో ఎగుతున్నాం. మనలోనే దేహమే దేవాలయం. మన శరీరంలోనే జీవుడే సనాతన దైవం, జీవుడే సనాతన దైవం. సో అది ఓకేనా? ఇంకా ఏమైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే చెప్పండి. ప్రశ్నలు. జై శ్రీకృష్ణ వేణుగోపాల్ గారు. ఇప్పుడు మీరు చెప్పేది కోరికలు లేకున్నా కూడా భగవద్గీత చదువుకుంటూ అర్థం చేసుకుంటే బీపీలు షుగర్లు రావు సార్, ఆరోగ్యం ఉంటారు నా అభిప్రాయం. అవును,
ఎందుకంటే మనకు టెన్షన్లు తగ్గిపోతాయి. ఆ అవును టెన్షన్ వల్ల బీపీలు షుగర్లు వస్తాయి. అవును ఆరోగ్యం అయితే ఇస్తాడు దేవుడు ఫస్ట్. కరెక్ట్. ఇంకా ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే రేపు. అందరికి అర్థమైందా? 9-10 శ్లోకాలను మళ్ళీ చదువుకోండి. తర్వాత ఇవాళ ప్రవచనం ఇంకొకసారి వినండి ప్లీజ్, ఇంకొకసారి వినండి. మోసగాళ్ళ బారిన పడద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఎవరైనా నేను బాగా ఇది అంటే, సరే నువ్వు డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అని అడగండి ఫస్ట్. కోర్స్ వాడి జీవితం వెళ్ళకపోతే అది వేరే సంగతి. అది ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, అక్కడ ఒక పేద బ్రాహ్మడు కనిపిస్తాడు, అతనికి మీరు ఇవ్వడం తప్పని నేను అనడం లేదు. కాకపోతే నేనేమంటానంటే, అన్నీ ఉండి కూడా అడుక్కు తినే జనాలు వీళ్ళు. ఇప్పుడు ఈ ప్రవచనకర్తలు వీళ్ళందరినీ అడుక్కు తింటారు, సీడీలు అమ్ముకొని బతుకుతారు, యూఎస్బీలు అమ్ముకొని బతుకుతారు, మఠాలు కట్టించి పూజలు దేవాలయాలు కట్టించి డబ్బులు తీసుకుంటుంటారు జనాల దగ్గర. గవర్నమెంట్ దగ్గర ఫ్రీగా స్థలం కొట్టేస్తూ ఉంటారు వీళ్ళు. కొట్టేసి స్థలాలు ఆక్యుపై చేసుకుంటారు. ఎంతమందో లెక్కలేనంత మంది భగవంతుడు స్థలాలను కొట్టేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో అందుకే నేను ఏమంటున్నానంటే, వాళ్ళందరి గురించి మనం మాట్లాడద్దు. నిజమే, అదందరికీ తెలుసు నేను చెప్పినవన్నీ. కానీ అట్లీస్ట్ మీరు తెలిసిన వాళ్ళు తప్పులు చేయకండి. తెలిసిన వాళ్ళు ఫలానా స్వామీజీ ఎవడు వాడు ఉపదేశం ఇవ్వడానికి వాడేవాడు, వాడు ఆదేశం ఇవ్వడానికి వాడేవాడు కృష్ణుడి కంటే గొప్పోడా? చెప్పండి. వీళ్ళు ఏమైపోయిందంటే దేవుళ్ళ కంటే గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. మనలో దేవుణ్ణి బయటికి తీసుకురావయ్యా అంటే, లేదు నేను దేవుణ్ణి అయ్యాను, మీరంతా నా స్లేవ్స్, లైఫ్ అంతా నా స్లేవ్స్గా ఉండండి, నా ఆశ్రమంలో పడి ఉండండి, నా ఆశ్రమంకి రండి, పైసలు వేయండి, ఫోటోలు దిగండి, నాతో ఫోటోలు దిగండి, వెళ్ళండి. ఈ పాపాత్ములందరూ, ఈ దుర్మార్గులందరూ, వీళ్ళందరికీ నాశనమయ్యే రోజు ఒకటి వస్తుంది, గుర్తుంచుకోండి. వీళ్ళందరూ కూడా యమధర్మరాజు బజ్జీలు వేయిస్తాడు, పకోడీలు వేయిస్తాడు ఈ పాపాత్ములందరినీ. ఓకే, ఇంక ఈరోజు ముగించుకుందాం. ఏమనుకోద్దండి, ఇదేం నాకు పొరపాటుగా అంటే నాకు తెలియక నేను తెలుసుకోవాలని అడుగుతున్నా. ఇప్పుడు కుంభమేళకు చాలా మంది అందరూ వెళ్తున్నారని పోతే, ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా, తల్లికి, భార్యకు, పిల్లలకి ఇంట్లో ఇన్ని ఉంటే, అతను వెళ్తున్నాడు. నేను తట్టుకోలేక అతనికి ఫోన్ చేసి, నీకు అక్కడికి పోయినామంటే ఇసుక రేణు అంతా కూడా ఏమీ రాదు అని చెప్పి నేను అని మాట్లాడేసినాను సార్. అది తప్పంటారా రైట్ అంటారు? అంటే ఒకటి అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, బాధ్యతలను వదలడం ఎప్పటికీ తప్పే. అయితే మనము కూడా మన పిల్లలపైన వాళ్ళపైన బాధ్యత పెట్టడం పూర్తి స్థాయి తప్పు. ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు, నన్ను ఎవరైతే పట్టుకుంటారో, ఇప్పుడు చాలామంది పిల్లలు ఎందుకు పట్టుకొని ఉంటారు అంటే 2-3 కారణాలు. ఒకటి ఏంటంటే, నాకు ముసలితనం వచ్చాక ఎవరు చూస్తారు, నాకు రోగాలు వస్తే ఎవరు చూస్తారని. కానీ నిన్న మనం ఏం తెలుసుకున్నాం, భగవంతుడు ఏమన్నాడు, నీకు జరా వ్యాధుల నుంచి నేను కాపాడతా అన్నాడు. జన్మ మృత్యువు నుంచి ఎవరు కాపాడలేరు, జరా వ్యాధుల నుంచి నేను నిన్ను కాపాడుతానన్నాడు. కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కోసమై మనం మన పిల్లలపైన కూడా ఆధారపడకూడదు. మన పిల్లలపైన ఆధారపడ్డామంటే మనదే తప్పు. ఇందులో ఎవరు ఆధారపడ్డా సరే మీ పర్సనల్ విషయాలు నాకు తెలియవు, నేను జనరల్గా చెప్తున్నాను. ఎవరిదైనా వేరే వాళ్ళది, అదే వాళ్ళ విషయం కూడా నాకు తెలియదు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు. నేను ఇన్ జనరల్ ఆన్సర్ కుంభమేళాతో వచ్చే ఫలితాలు అవి వేరు. కుంభమేళా వెళ్ళేది 2 కారణాలు. అందులో ఒకటి ఏంటంటే, ఒకటి పుణ్య స్నానము, నదిలో మనకు భగవంతుడి యొక్క విభూతిని ఇప్పుడు మనం తెలుసుకుంటూ కుంభమేళాన్ని క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు, నేను విశిష్టమైనటువంటి ఉనికిని ప్రదర్శిస్తాను కొన్నిసార్లు అని అన్నాడు. అంటే నా ఉనికి అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా నేను నా ఉనికిని కొన్నిసార్లు విభిన్నంగా విశిష్టంగా ప్రకటిస్తాను. చెకుముకి రాళ్ళు ఉన్నాయనుకో, చెకుముకి రాళ్ళు భూతి, కానీ చెకుముకి రాళ్ళలోంచి వచ్చేటటువంటి అగ్ని విభూతి. అలాగే పాండవులు 5, అందులో అర్జునుడు విభూతి. మునులు ఎంతోమంది ఉన్నారు, అందులోపల కపిలుడు విభూతి. పితృదేవతలు ఎంతోమంది ఉన్నారు, అందులో అర్యముడు విభూతి. పాములు ఎన్నో ఉన్నాయి, అందులో వాసుకి విభూతి. సర్పాలు ఎన్నో ఉన్నాయి, అందులోపల అనంతుడు విభూతి. యక్షులు ఎంతోమంది ఉన్నారు, కుబేరుడు విభూతి. నదులు ఎన్నో ఉన్నాయి, గంగా నది విభూతి. కాబట్టి ఆ విభూతి ఏదైతే ఉందో, భగవంతుడి యొక్క ఎక్కువ శక్తి ప్రకటితమయ్యేటటువంటి ప్లేసులలో వెళ్ళడం తప్పు కాదు. అయితే అక్కడికి వెళ్ళి తప్పులు చేయడం తప్పు. ఓకే, అది కొద్దిగా అదొక పాయింట్. ఇక రెండవది ఏంటంటే, అక్కడికి వెళ్తే పుణ్యం రాదు అనేది అనుకోవడం అది తప్పు. అది కొన్ని తెలియక చేసిన వాటిని కొన్నింటి కొట్టేస్తుంది అండ్ భగవంతుడితో కొంతసేపు అయినా మమైకమయ్యేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. మొదటిది విభూతి గురించి వచ్చింది కాబట్టి కుంభమేళా గురించి చెప్తున్నాను. రెండవది
నాగ సాధువులు కల్పవాసం చేస్తారు. ఆ కల్పవాసం చేసినప్పుడు కల్పవాసంలో వాళ్ళు కొత్త విషయాలు కనుక్కుంటారు. ఎందుకంటే వేదాలలో ఉన్న జ్ఞానము చాలా వరకు పోయింది. పోయిన వాటిని ఎవరు కనిపెడతాడు? వీళ్ళంతటి వీళ్ళు రీసెర్చ్ చేస్తారు. 10-12 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసిన విషయాలన్నీ కనుక్కొని అవన్నీ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఆ విషయాలను వాళ్ళు ప్రకటిస్తారు. ఆ విషయాలు కరెక్టా కాదా వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళు మన వీటన్నిటికీ యాడ్ చేస్తారు. వాళ్ళు మన హిందూ ధర్మాన్ని కాపాడతారు. వాళ్ళని దర్శించడం, మహాత్ములను దర్శించడం కూడా భక్తే. నారద భక్తి సూత్రాల ప్రకారం ఏంటి చెప్పండి? నారద భక్తి సూత్రాల ప్రకారము మహాత్ములను దర్శించడం కూడా భక్తే. ఓకే, సో అది మీ ప్రశ్నకు జవాబు అది. కాబట్టి అక్కడ విభూతి ఉంది ఖచ్చితంగా. ఆ వ్యక్తులను బట్టి ఉంటుంది, భావనలు బట్టి సార్. ఇంట్లో వాళ్ళను ఎట్లంటే అదే ఇక అది మనం మాట్లాడకూడదు, వేరే వాళ్ళది వదిలేయండి. అది వాళ్ళ విషయము. మీరు కుంభమేళా గురించి అడిగారు కాబట్టి చెప్పాను. అక్కడ భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి భూతి ఉంది. అదే కదా ఈ అధ్యాయం అంతా. అదే ఈ అధ్యాయంలో మనం తెలుసుకునేది ఏంటి? భగవంతుడు ఏమంటున్నాడు అంటే, నేను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నప్పటికీ కూడా నేను వివిధ పద్ధతులలో కనిపిస్తాను మీ అందరికీ. భూతి కాదు, విభూతి. విశిష్టంగా నేను కనిపించేటటువంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. కాంతివంతమైనటువంటి అన్ని ప్రదేశాలు ఉన్నాయి. అందులోపల నేను అగ్నిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఇవన్నీ చెప్తున్నాడు అన్నమాట ఆయన. ఆ గుర్రాలు ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఉచ్చేష్టవాన్ని నేను. ఏనుగులు ఎన్నో ఉన్నాయి. అందులోపల నేను ఐరావతాన్ని. అంటే మిగతా ఏనుగులు దేవుడు లేదా? ఉన్నాయి. కానీ భగవంతుడు వీటి లోపల విశిష్టంగా గొప్పగా ప్రకటితమవుతున్నాడు. ఓకేనా? ఇంక ఈరోజు ఆపుకుందాం. చాలాసేపు 1.5 hour మాట్లాడుకున్నాం కదా. ఓకేనా? రేపు మళ్ళీ విష్ణు సహస్రనామంలో ఇంకా ఇదే మాట్లాడుకుంటాం మనం. మీరు గుర్తుంచుకోండి, ఇవే మాట్లాడుకోవాలి, వేరేవి మాట్లాడద్దు. మీరు ఎవరితో నాతో మాట్లాడడం మొదలేయండి. మీలో మీరు కూడా కొంతమందిని ఫ్రెండ్స్ చేసుకొని ఇవే విషయాలు మాట్లాడుకోండి. ప్రాక్టీస్ గ్రూప్స్ ఉన్నాయి, అవిట్లో ఇవే మాట్లాడుకోండి. దేవుడి తత్వం గురించే మాట్లాడండి. పొరపాటున కూడా మన సక్సెస్కి కానీ, మన తెలివితేటలకు కానీ, మన డబ్బుకి కానీ నేను కారణము అనేటటువంటి అహంకారాన్ని తీసేయండి. కేశి అనే రాక్షసుని చంపడము, కేశములను తీయడము, ఇవన్నీ ఎందుకు చేస్తాం మనం? అహంకారం పోగొట్టుకోవడానికి. కేశములని ఎందుకు, కేశ ఖండనం ఎందుకు ఇస్తాం? నా లోపల ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవడానికి కోసం. కేశవ అంటే ఏంటి? కేశి అనే రాక్షసుని చంపిన వాడివి అని కాదు, అహంకారాన్ని చంపినటువంటి వాడివి. నేను కూడా నా అహంకారాన్ని చంపుకుంటున్నాను, నా కేశములు తీసేస్తున్నానని. అంతేగాని కేశములు తీసేసి ఏయ్ ఏమ్రా లైన్లో ఎక్కడి నుంచి వచ్చినావు అంటాడు వాడు. అయిపోయింది. లాభం ఏముంది? కేశములు తీశాడు, లైన్ లోపల అహంకారం చూపిస్తున్నాడు. సో ఇదంతా కూడా తెలియక ఇప్పుడు వీళ్ళందరూ పాపాత్ములని నేను అనను, తెలియక చేస్తున్న తప్పులు ఇవన్నీ. కాబట్టే తెలుసుకోవడానికి వచ్చే అతి కొద్ది మంది తెలుసుకోవడానికి వచ్చే వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది, సాధన మార్గంలో వెళ్తారా? ఇక్కడ శ్రీనివాస్ గ్రూప్స్లో ఉండండి. సాధన మార్గం వద్దు మాకు, వెళ్ళండి, వేరే గ్రూప్స్లోకి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ దేర్ ఇస్ నో, ఇక్కడ ఏమీ లేదు కదా. మనం ఏమి డబ్బు తీసుకోము, మనకేం గుర్తింపు అక్కర్లేదు. కనీసం నా వీడియోలని లైక్ సబ్స్క్రైబ్ అని కూడా ఈ రోజు వరకు మిమ్మల్ని అడగలేదు. లైక్ సబ్స్క్రైబ్ షేర్ అని కూడా అడగలేదు ఈ రోజు వరకు. ఎందుకంటే అక్కడ నాకు ఆ క్లిక్ బేస్డ్ ఇన్కమ్ అవసరం లేదు. నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రూపాయి అవసరం లేదు. మీరు రేపు నేను కనిపిస్తే ఓ పెన్నో పేపరో ఇవ్వండి అంతే. నాకు పెన్నో, నోట్బుక్, షాల్వానో, ఇంతే. నాకు మీ నుంచి ఏం అవసరం లేదు. అసలు కలవద్దు. ఫస్ట్ కలిస్తే ఇంతే, ఏం అవసరం లేదు. మనం అందరం కలిసి నేర్చుకుంటున్నాం. మనందరం సహాధ్యాయులం. దేవుడి కంటే గొప్పలం కాదు మనం. ఆ సత్యాన్ని గుర్తుంచుకొని దీని మీదనే ఫోకస్ చేయండి. 9-10 శ్లోకాలను ఇవాళ 30 సార్లు 40 సార్లు చదవండి. అర్థమయ్యేదాకా చదవండి. నిన్న కాదు జాగారం, ఇవాళ చేయండి జాగారం. సత్యం తెలుసుకున్న రోజే జాగారం చేయండి. మీకు అనుభవం రాకపోతే నేను చెప్తున్నాను, ఈ భగవద్గీత 18 చాప్టర్లు అయ్యే లోపల మీకు పరిణతి రాకపోతే నేను అసత్యమని అనుకోండి అంతే. శ్రీనివాస్ చెప్తున్నామని అబద్ధాలని అనుకోండి. అందరి లోపల ఆ పరిణతి రావాలని, భగవంతుడు అందరికీ సరైనటువంటి దారి చూపిస్తాడని, అందరూ కూడా సాధన మార్గంలో ముందుకు వెళ్తారని, అనంతమైనటువంటి ఎప్పుడూ పొందనటువంటి ఆనందాన్ని అందుకుంటారని, సత్ చిత్ ఆనంద స్వరూపులుగా మారుతారని బలమైన నమ్మకంతో, ఓ భగవంతుడా నువ్వే నాకు దిక్కు, వీళ్ళందరికీ నేను ప్రామిస్ చేశాను, అది సఫలమయ్యేలాగా చేయవలసినది నువ్వే. అందరికీ శుభరాత్రి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బ్రెయిన్ స్టార్మింగ్ అయింది సార్. బ్రెయిన్ స్టార్మింగ్ బాగుంది.
అయ్యయ్యో అంత వద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.